దయచేసి అది మౌనంగా ఉందా, ఇంకెవరు మాట్లాడద్దు. ఇప్పుడు మీ టైం అయిపోయింది, ఇప్పుడు నా టైం ఇది. ఇప్పుడు నేను ఇక్కడ నుండి మాట్లాడతాను, మీరంతా ఏం చేయాలి? వినాలి కదా. నిలవారు మీరైనను, మాట్లాడేది ఎవరు? ఏమండి? నిలబడింది నేనే. నేను నిలబడ్డాను. నా మాటలు ఎవరికి ఎటువంటి ఉపయోగం లేదు. నా మాటలు ఎవరు కూడా బాగు చేయలేవు. నా మాటల ద్వారా ఏ ఒక్క వ్యక్తి కూడా మార్చబడు. నా మాటల ద్వారా ఏ వ్యక్తి కూడా విడుదల పొందడు. నా మాటలు ఎవరిని కూడా ఆదరించవు. కానీ దేవుడు మాట్లాడితే మనం ఆదరించబడతాం. హల్లెలూయా. దేవుడు మాట్లాడితే మన జీవితాలు మారిపోతాయి. దేవుడు మాట్లాడితే మనకు లేనటువంటి నిజమైన సంతోషము, సమాధానం మన జీవితాల్లో మనము అనుభవించగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి రాత్రి ఈ రెండవ దినపు కూడికలో మీతో కూడా కలిసి దేవుని సన్నిధానంలో ఆయన నామాన్ని ఆరాధించడం నిజంగా గొప్ప ధన్యతగా భావిస్తూ ఉన్నాను. ఇంత గొప్ప అవకాశాన్ని, ఇంత గొప్ప ఆధిక్యతను అనుగ్రహించినటువంటి దేవాది దేవునికి మహిమ కలుగుగాక. ఈరోజు ఉదయకాలపు ఆరాధన, ఉదయకాలపు ప్రార్థన కూడిక చాలా అద్భుతంగా జరిగింది. అనేక మంది ప్రభు యొక్క సన్నిధిని అనుభవించారు. హల్లెలూయా. అనేక మంది విడుదల పొందారు. ఎంతమంది ఈ యొక్క మా ఉదయకాల సమయం మీటింగ్కి అటెండ్ అయ్యారు? నా ముందు కనపడే వాళ్ళంతా కూడా ఉన్నారు. ఈరోజు నేను ఎవరిని మర్చిపోవాలి. నేను ఒకసారి చూస్తే మళ్ళీ ఎప్పుడు మర్చిపోను. మీరు ప్రపంచంలో ఎక్కడ కనపడ్డా కూడా గుర్తుపెడతాను నేను. హల్లెలూయా. అది కాబట్టి ఈరోజు చాలా అద్భుతమైనటువంటి ఆ యొక్క దైవ ప్రత్యక్షతను, దైవ ప్రసన్నతను అనుభవించేటువంటి గొప్ప భాగ్యముని దేవుడు మన జీవితాలు అనుగ్రహించాడు. మరి ఈరోజు నా యొక్క జీవిత సాక్ష్యాన్ని తెలియజేయమని దైవజనులు ప్రత్యేకంగా ఆహ్వానించారు. పగలేం వాక్యం చెప్పండి, సాయంత్రం సాక్ష్యం చెప్పండి అని వారు ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క విషయాన్ని తెలియజేశారు. కాబట్టి నేను నా యొక్క సాక్ష్యాన్ని తెలియజేస్తూ మధ్య మధ్యలో దేవుని యొక్క వాక్యాన్ని కూడా నేను కలిపి ఈ రాత్రి 10 నిమిషాలు నేను ప్రకటించి నా యొక్క సందేశాన్ని ముగిస్తాను. ఎందుకంటే నాకు కూడా ఎక్కువ టైం లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ మీటింగు త్వరగా ముగించుకొని నేను ఇక్కడ నుండి మళ్ళీ తమిళనాడు చెన్నై వెళ్ళాలి. చెన్నై నుండి తిరువళ్ళూరు అనేటువంటి జిల్లాకి వెళ్ళాలి. రేపు మార్నింగ్ అక్కడ ఇంకో మీటింగ్ ఉంది. అట్లా కాబట్టి అంత పరుగులు అయిపోయింది. కాబట్టి ఇప్పుడు కొంతసేపు నేను పరిగెడతా ఉంటాను. మీరు జాగ్రత్తగా నా వైపే చూడండి. ఏమండి, వింటున్నారా? మంచిది. మరి నా యొక్క సాక్ష్యాన్ని రాత్రి నేను తెలియజేస్తాను. మరి నా పేరు శాంతివర్ధన్, మాది పొన్నూరు. ఈరోజు నాకు ఒక చెల్లి పాట పాడింది, జ్యోత్స్న. మా ఇంటి దగ్గరే జోసఫ్ జాన్ చిన్నారంట మేము, ఆంటీ మరియమ్మ ఆంటీ, మరి వాళ్ళ పాప, తర్వాత ఇంకొంతమంది ఎవరో కనిపిస్తూ ఉన్నారు. నేను అంతగా గుర్తుపట్టలేకపోతా ఉన్నాను. వారంతా కూడా ఈరోజు మరి ఇక్కడ ఉండటం నా నిజంగా చాలా సంతోషం అనిపించింది. నేను ఇప్పుడే పొన్నూరు వెళ్ళాను. మా ఇంటి దగ్గర అందరం చూసి మేము మళ్ళీ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మీరు అక్కడ లేరు కానీ ఇక్కడ కనపడు. చాలా సంతోషం. చాలా సంవత్సరాల తర్వాత ఈరోజు మళ్ళీ వాళ్ళని చూశాను. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. అయితే మాది పొన్నూరులో నార్త్ క్యాబిన్పేట అనేటువంటి ప్రాంతం. నాకు 4 2 అక్కలు, అమ్మ, నాన్న. నేను అందరికంటే చిన్నోడిని. అయితే నేను చిన్నప్పటి నుండి నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో అందరూ మ్యూజిక్ ప్లే చేస్తారు. మా అమ్మ కూడా వాయిస్తుంది, మా అమ్మ కూడా పాడుతుంది, మా నాన్న కూడా పాడతారు. అందరూ కూడా మ్యూజిక్ ఫ్యామిలీ. కాబట్టి మా పిల్లలందరూ వాళ్ళకి కూడా తెలుసు. అట్లా అందరూ ఆ మ్యూజిక్కి సంబంధించినటువంటి దాంట్లోనే ఉన్నారు. అయితే నాకు చిన్నప్పటి నుండి కూడా ఆ మ్యూజిక్ అంటే చాలా పిచ్చి అనమాట. అయితే నాకు 8 years అప్పటి నుండి నేను ప్లే చేసేవాడిని. అయితే నేను నా 8 ఏళ్ల వయసులో అప్పట్లో అంశుమతి మేరీ గారని ఆమె గొప్ప గాయకురాలు, ఆమెకి వాయించేవాడు. అప్పుడు నా పేమెంట్ 20 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఒక మీటింగ్కి వాయిస్తే 20 రూపీస్. ఎంత పేమెంట్? ఇప్పుడైతే ఒక 5,000 మినిమం పేమెంట్, తర్వాత 10,000. అంటే 20 రూపాయలకు ప్రారంభించి కనీసం ఒక 15,000 ఒక 2 గంటలు వాయించినప్పుడు 15,000 తీసుకున్నటువంటి ఆ పొజిషన్కి దేవుడు తీసుకొని వెళ్ళాడు. అట్లా స్టార్ట్ అయిందనమాట. తర్వాత ఇక మ్యూజిక్లో నేను ఏదో ఒకటి చేయాలి అని
ఇక అట్లా చిన్నప్పటి నుండి అనుకుంటూ ఉండేవాడిని. తర్వాత స్కూల్కి వెళ్తూ అక్కడక్కడ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఇస్తే అట్లా ఒక 14 సంవత్సరాలు నేను మా తల్లిదండ్రులతో పాటు ఉన్నాను పొన్నూరులో. ఆ తర్వాత నేను హైదరాబాద్కి వెళ్ళిపోయి అక్కడ ఒక పెద్ద మ్యూజిక్ కాలేజ్ ఉంటుంది, అందులో నేను చదువుకోవాలి, మాస్టర్స్ చేయాలి, నేను సినిమాల్లో వాయించాలి, నేను బాగా డబ్బు సంపాదించాలి, నాకు ఒక పేరు కావాలి అని ఈ విధమైనటువంటి ఆశ బాగా ఎక్కువ ఉండేది. అప్పుడు మా తల్లిదండ్రులతో తెలియజేసినప్పుడు హైదరాబాద్ మనకు నా అనేవాడు ఎవడు లేడు, నువ్వు ఎక్కడికి వెళ్తావు, నువ్వు ఎక్కడుంటావు, నువ్వు ఎట్లా ఉంటావు, నువ్వు చిన్నోడివి కదా అదని వాళ్ళు వెళ్ళడానికి ఎవరు కూడా ఇష్టపడల పంపించడానికి. అయితే ఒక 2-3 నెలలు అట్లా వాళ్ళని అడిగితే ఇక ఎంతకి ఒప్పుకోవట్లా, ఇది అంత అయ్యే సంగతి కాదని చెప్పి ఒక రోజు ఏం చేస్తే ఇక తబలా బ్యాగ్ తర్వాత నా బట్టల బ్యాగ్ సర్దేసుకొని అర్ధరాత్రి 11:30-12 గంటలకి హైదరాబాద్ ఎక్స్ప్రెస్ ఒకటి వస్తుంది అన్నమాట, మాది స్టేషన్ దగ్గర ఇల్లు. ఇక ఎవరికి చెప్పకుండా నైట్ అట్లా వెళ్ళిపోయి హైదరాబాద్ ఎక్స్ప్రెస్ ఎక్కేసి వెళ్ళిపోయి హైదరాబాద్కి వెళ్ళిపోయి నాంపల్లిలో దిగి అక్కడ నుండి రామ్కోటికి వెళ్ళి మ్యూజిక్ కాలేజ్లో జాయిన్ అయ్యి ఆ పక్కనే నారాయణగూడ అని ఉంది, ఆ నారాయణగూడ హాస్టల్లో జాయిన్ అయ్యి అట్లా ఒక 2.5 సంవత్సరాలు నేను హాస్టల్లో ఉన్నాను, అట్లా చదువుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత నా దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ అయిపోయినాయి. డబ్బులు అయిపోతే మరి డబ్బులు కట్టకపోతే హాస్టల్లో ఉండనివా? ఇప్పుడు ఏం చేస్తా హాస్టల్లో డబ్బులు కట్టకపోతే? చెప్పండి, వింటున్నారా మీరంతా? ఇప్పుడు ఖాళీ చేస్తారు అంటే ఇక చలో బయటికి అన్నారు. ఇక నేను అన్ని లగేజ్ తీసుకొని ఇక రోడ్డు మీదకి వచ్చేసారు. ఇక నా దగ్గర రూపాయి లేదు, ఒక్క రూపాయి కూడా లేదు. ఇప్పుడు నాకు నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఇప్పుడు మా తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా నేను వచ్చేసాను కాబట్టి వాళ్ళకు కూడా ఫోన్ చేయడానికి లేదు, చెయ్యను. అంటే నేనేదో నా జీవితంలో నేనేదో సాధించాలని వచ్చాను కాబట్టి ఇక నేను మళ్ళీ వాళ్ళకి ఫోన్లు చేసి మళ్ళీ మీరు డబ్బులు పంపించండి ఇదంతా లేదు. కాబట్టి నేనేం చేస్తానంటే ఇక కిందకు వచ్చిన నాకు అక్కడ ఒక ఎస్టీడీ బూత్ ఒకటి, నా దగ్గర అయితే డబ్బులు లేవు. ఆయన అయితే నాకు తెలుసు, అయ్యా మరి నా దగ్గర డబ్బులు ఒకే ఒక కాల్ చేసుకుంటానంటే చేసుకుంటాను. ఇక అట్లా నాకు తెలిసిన ఒక అన్నకు ఫోన్ చేశాను, ఇట్లా ఉంది నా పరిస్థితి, నేను ఉండడానికి ఏదైనా షెల్టర్ ఇవ్వగలుగుతారా అని అంటే ఆయన ఏమన్నాడంటే, అయ్యా మాకు మెహదీపట్నంలో ఒక బంగ్లా ఉంది, అది భూత్ బంగ్లా అంటే దెయ్యాల కొంపగా ఉంటుంది, దాదాపు ఒక 50 సంవత్సరాల నుండి దాంట్లో ఎవరు ఉండరు, ఒకవేళ నీకు ఇష్టమైతే దాని తాళం ఇస్తాం, మీరు ఉండండి అంత. సరే ఇక మొత్తానికి ఇక దాన్ని తీసుకుని ఇప్పుడు మరి ఎక్కువ లేదు, మనం ఎక్కడ ఉంటాం, ఫుట్పాత్ మీద అయితే ఉండలేం కదా. కాబట్టి ఏం చేశానంటే ఇక మొత్తానికి నా లగేజ్ అంతా తీసుకొని నారాయణగూడ నుండి నా మెహదీపట్నం దాకా నడుచుకుంటూ వెళ్ళి, ఎందుకంటే డబ్బులు లేవు. ఇక అట్లా వెళ్ళే వరకు నిజంగా చీకటి పడిపోయింది. చీకటి అక్కడికి వెళ్ళే వరకు అతను చెప్పిన దానికంటే ఇంకెక్కువ ఉంది, చాలా భయంకరంగా ఉంది పరిస్థితి. అసలు ఒక్క లైట్ కూడా లేదు. ఇక మొత్తానికి ఇంక మరి మనకి అవకాశం అయినప్పుడు తప్పదు కదా. ఇక అట్లా వెళ్ళిపోతే సార్ ఇచ్చేవాళ్ళు ముందు రూమ్ అన్ని ఇలా మొత్తం లాస్ట్కి చివరకు రూమ్ ఇచ్చారు. ఇక్కడ లోపలికి వెళ్తే నాకు ఇంక భయం వేస్తుంది, చాలా భయంకరంగా ఉంది. ఇక మొత్తానికి వెళ్ళిపోయి ఆ చిన్న రూమ్లో ఇక తలుపులు ఆ డోర్ ఓపెన్ చేసే వరకు ఇక ఎలుకలు బల్లులు ఇక చాలా దారుణంగా ఉంది, మొత్తం బూజు పట్టిపోయి. మొత్తానికి అట్లా కొంచెం క్లీన్ చేసుకొని ఇక ఆ రోజు పడుకున్నాను. ఇక అట్లా ప్రతిరోజు అక్కడ నుండి కాలేజ్కి 14 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి వస్తూ ఉండేవాడు. అయితే రూపాయి మాత్రం లేదు. రూపాయి లేదంటే దాని అర్థం ఏంటి వింటున్నారా? రూపాయి బిళ్ళ కూడా లేదు. అంటే ప్రతిరోజు నేనేం చేస్తానంటే కాలేజీకి వెళ్తున్నాను, 14 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తున్నాను, మళ్ళీ వెనక్కి వస్తున్నాను. అయితే ఆకలేస్తే మంచినీళ్ళు తాగాలి, అంతే. ఆకలేస్తే మంచినీళ్ళు తాగాలి, ఇంకేంటి డబ్బులు లేవు కాబట్టి. ఇక అట్లా ఆ విధంగా 9 రోజులు గడిచిపోయింది. ఇక 10వ రోజు కూడా నేను ఇక వెళ్ళాను, కాలేజీకి వెళ్ళాను. వెళ్ళి ఇక రిటర్న్లో నడుస్తూ ఉంటే ఇక నాకు భయంకరంగా కళ్ళు తిరిగిపోతూ ఉన్నాయి, నా యొక్క పేగులు లాగేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడు ఆకలి బాధ తెలియనటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి మా వాళ్ళందరికీ కూడా తెలుసు, ఎందుకంటే చిన్నప్పటి నుండి నేను ఆ బిల్డింగ్లోనే పుట్టాను. కావాల్సినంత అన్నీ కూడా సమృద్ధిగా ఉన్నాయి, తల్లిదండ్రులు కావాల్సినవి అన్నీ కూడా ఇచ్చారనమాట. ఇప్పుడు అన్నీ ఉండి ఏమి లేకుండా ఒకటే మిగిలిపోయాను. ఇప్పుడు ఆకలికి అల్లాడిపోతా ఉన్నాను, ఒక రూపాయి కూడా లేదు. ఇక అక్కడ నుండి నేను ఇక ఎక్కడన్నా ఒక రూపాయి బిళ్ళ దొరికితే కనీసం ఒక బిస్కెట్ అన్న కొనుక్కొని ఆకలి తీర్చుకోవచ్చు కదా అని ఇక అక్కడ నుండి వెతుక్కుంటా ఇక ఆ యొక్క అసెంబ్లీ దగ్గరికి వచ్చాను. అసెంబ్లీ దగ్గరకు వచ్చే వరకు ఇంకా బాగా కళ్ళు తిరిగి పడిపోయేలాగుండే వరకు ఆ ఎదురుగా ఒక హోటల్ ఉంటే అక్కడ కూర్చొని కొద్దిసేపు వాటర్తో మొహం కడుక్కొని కొంచెం నీళ్ళు తాగి మళ్ళీ మెల్లగా అట్లా నడుచుకుంటూ వెతుక్కుంటా వచ్చాను. కానీ రూపాయి బిళ్ళ ఎక్కడా దొరకలేదు.
ఇక అట్లా వచ్చిన తర్వాత నాకు చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఇక నేను తెలియనటువంటి, నేను భరించలేనటువంటి భయంకరమైనటువంటి ఆ ఫీవర్ వచ్చేసింది. ఇక దాదాపు అర్ధరాత్రి అయిపోయింది, 12-1 గంట అవుతా ఉంది. ఇక నాకు అర్థమైపోయింది, కొంతసేపటికి నేను చచ్చిపోతానేమో, నేను ఇంకా బ్రతికే అవకాశము లేదు అని. ఇక చాలా దారుణమైనటువంటి పరిస్థితి అనమాట అది. ఇక ఆ విధంగా ఇక తల్లిదండ్రులు అందరూ గుర్తొచ్చి ఇక చాలా బాగా భయంకరంగా ఏడుస్తూ ఉన్నాను. అయ్యా, ఆ పరిస్థితి చాలా దారుణంగా ఉంది, దయచేసి నాకు సహాయం చేయని 2 మాటలు అట్లా అనుకుంటా ఉన్నాను. తెలియకుండా అట్లా అన్కాన్షియస్ అయిపోయాను. పడిపోయిన తర్వాత ఇంకా నాకు తెలియదు. ఇంకా మార్నింగ్ దాదాపు 6:30-7 ఆ టైంకి మళ్ళీ రీతిగా మళ్ళీ లేచాను, మెలకు వచ్చింది. ఇక లేవగానే నాకు వచ్చినటువంటి ఒక స్నేహితుడు వచ్చాడు. వచ్చి నువ్వు అర్జెంటుగా మీటింగ్లో ప్లే చేయాలి, ఒక ప్రోగ్రాంలో నువ్వు ప్లే చేయాలి అని అంది. భయ్యా, నేను 10 రోజులు అవుతా ఉంది, నా చేతులు కాళ్ళు కూడా పనిచేయట్లేదు, నేను ఇక్కడ వాయించడానికి కూడా నా అవకాశమే లేదు, కష్టం చాలా అని అంటే, నువ్వు ఎలా వాయించినా పర్లేదు అని చెప్పి ఇక నన్ను బండి మీద ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి తిని మొత్తానికి ఆ ప్రోగ్రాం వాయించిన తర్వాత ఆ యొక్క వ్యక్తి నా పరిస్థితి చూసి, మామూలుగా అప్పట్లో పేమెంట్ ఎంత అనంటే 300. ఎంత? 300. కానీ నన్ను తీసుకెళ్ళినటువంటి నా స్నేహితుడు నా పరిస్థితిని చూసి ఆ రోజు 5,000 ఇచ్చాడు. హల్లెలూయా! ఎంత ఇచ్చాడు? 5,000. 10 రోజుల తర్వాత రూపాయి బిళ్ళ, 10 రోజుల నుండి రూపాయి బిళ్ళ లేదు చేతో. ఇప్పుడు 10 రోజుల తర్వాత ఒకేసారి ఎంత వచ్చినాయి? 5,000 వచ్చాయి. అంతే. ఇక 5,000తో నా యొక్క జీవితం స్టార్ట్ అయింది. ఇక హైదరాబాద్ పట్టణంలో ఇక నేను ఒకటే అనుకున్నా, ఏదన్నా చేయని, ఇది లేదు అది లేదు, ఏమన్నా చేయని, డబ్బు మాత్రం సంపాదించాలి, డబ్బు కావాలి అని చెప్పి ఒకే ఒక ఆలోచన పెట్టుకొని అప్పటి నుండి ఇక్కడ ఏ ప్రోగ్రాం అంటే ఆ ప్రోగ్రాం, అయ్యప్ప భజనలు లేదు, దేవి నవరాత్రులు లేదు, ఇక ఏ పడుతుంది కొట్టడమే, డబ్బులు కావాలంతే. ఇదంతా మనకు అనవసరం. ఇక అట్లా ఇష్టానుసారంగా ఇక ఏది పడితే అట్లా వాయిస్తూ ఇక చాలా డబ్బు సంపాదించడం ప్రారంభించాను. నెలకి 50,000, నెలకి 1,00,000, ఇట్లా ఇక చాలా విస్తారమైనటువంటి ధనము ఇక నేను కొన్ని రోజులకి ఇక మెల్లగా ఇక టాలీవుడ్లో వెళ్ళిపోయాను. ఆ యొక్క టీవీ షోస్ జరిగాయి అప్పుడు, సింగే సాంగ్, తర్వాత సూపర్ సింగ్ ఇట్లా వచ్చాయి అనమాట. వాటన్నిటిలోకి వెళ్ళిపోయి ఆ విధంగా వాయిస్తూ దాదాపు నెలకు 2 లక్షలు, 2.5 లక్షలు, 3 లక్షలు సంబంధించేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక మెల్లగా నా యొక్క మనసు అంతా మారిపోయింది. ఎందుకంటే డబ్బు బాగా వస్తూ ఉంది, ఆ తర్వాత పేరు వచ్చేసింది, ఆ తర్వాత అన్ని సౌకర్యాలు వచ్చేసినాయి. ఇప్పుడు నా యొక్క మనసు కూడా మారిపోయింది, ఇంకేదైనా చేస్తే బాగుండు అని మెల్లగా ఇక సిగరెట్ తాగడం ప్రారంభించాను. సిగరెట్ స్టార్ట్ అయింది. రోజుకు ఒక 2-3 సిగరెట్లు తాగాం. ఇక అట్లా తాగుతా ఉంటే చాలా సంతోషం వచ్చింది, ఇదేదో బాగుంది అని రోజుకు 2-3 సెట్లు. ఆ తర్వాత కొన్ని రోజుకు ఒక పెగ్గు మందు తాగేవాడు. ఎంత? ఒక పెగ్గు మందు తాగాం. అట్లా చాలా ఇది కొత్త అలవాట్లు, చాలా కొత్తగా ఉంది, సరదాగా ఉంది. ఇక అట్లా నడుస్తూ ఉంది. ఇక కొన్ని రోజులకి 2-3 సిగరెట్లు పోయి 2-3 ప్యాకెట్లు అయినాయి. రోజుకి 2-3 ప్యాకెట్స్ అయినాయి. ఈ పెగ్గు పోయి క్వార్టర్ అయింది. రోజుకు 1/4, 3 సిగరెట్ ప్యాకెట్లు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఈ క్వార్టర్ పోయి హాఫ్ అయింది. ఈ 2-3 పోయి 5 ప్యాకెట్లు అయింది. అంటే 50 సిగరెట్లు తాగేది రోజుకి. అంటే దాదాపు చైన్ స్మోకింగ్ చేసేవాడు. ఇక అట్లా ఇంకొంతకాలం అయింది. ఇంకొంతకాలానికి ఈ 50 పోయి 70 అయినాయి. అంటే 7 ప్యాకెట్లు తాగేవాడు రోజుకి. 70 సిగరెట్లు, రోజు ఫుల్ బాటిల్ మందు తాగాలి ప్రతిరోజు. ఇట్లా ఇక కొంతకాలము చాలా సంతోషం అనిపిస్తుంది. తాగుతుంటే బాగుంది, ఈ చైన్ స్మోకింగ్ చేస్తుంటే బాగుంది, అసలు చక్కగా రికార్డింగ్స్, తర్వాత షోస్, తర్వాత విస్తారమైన డబ్బు, చక్కగా మంచి పేరు అన్నీ వచ్చినాయి. ఇక చాలా సంతోషంగా ఆనందంగా ఇక జీవితం నడుస్తూ ఉంది. అట్లా నడిచి కొంతకాలానికి ఈ యొక్క తాగినా కూడా మొత్తెక్కట్లా సరిగా. ఇక మొత్తెక్కపోయే వరకే నాకు ఒక స్నేహితుడు ఒక అతను ఉన్నాడు, కళ్యాణ్ అని. ఆ కళ్యాణ్ నాకు పరిచయం అయ్యా. కళ్యాణ్ ఏం చేస్తాడంటే, ఇవి కాదు నీకు ఇంకోటి అలవాటు, ఇంకొకటి నీకు పరిచయం చేస్తానని చెప్పి వాడే చేస్తాడంటే నా దగ్గరకు వచ్చింది. ఇక ఈ సిట్లో ఉండే సిగరెట్ పొడి తీసేసి వాడు గంజాయి ఎక్కించేవాడు. దాంట్లో గంజాయి ఎక్కించి ఇప్పుడు ఇదే గంజాయి. గంజాయి కొట్టే వరకు అసలు మామూలుగా లేదు, భలే ఉంది. గంజాయి కొడితే అసలు చాలా మత్తు వచ్చింది. అబ్బా ఇది అసలు వీటిన్నిటికంటే చాలా బాగుంది అని చెప్పి మళ్ళీ గంజాయికి అలవాటు.
ఇక అట్లా రోజు గంజాయి తాగుతుంటే చాలా సంతోషం అని. ఇక ఆ తర్వాత కళ్యాణ్ ఏం చేస్తుంటే పబ్కి వెళ్ళి బాగా తాగడం, ఇట్లా అమ్మాయిలతో డాన్సులు చేయటం, ఇట్లా ఇక నన్ను కూడా తీసుకుపోయాడు ఒకరోజు. నేను కూడా వెళ్ళాను. ఇక మెల్లగా అట్లా స్టార్ట్ అయింది. ఇక పబ్ కల్చర్ మెల్లగా వాడు ఆ కొకైన్, హెరాయిన్ అని అట్లా ఉండేవి కొన్ని, అట్లా వాడు ఇట్లా వేసుకొని రోజు బాగా ఇట్లా పీల్స్తూ ఉండేవాడు. అంటే ఒకసారి లాగితే ఇక అది వేరే లోకంలోకి వెళ్ళిపోయినట్టుగా ఉండేది అనమాట. ఇక నేనేం చేస్తానంటే ఇక వాడు ఆ విధంగా డ్రగ్ తీస్తూ ఉంటే నేను కూడా కొన్నిసార్లు ట్రై చేసే వరకు అది కొడితే ఇక మామూలుగా ఉండదండి. ఒక్కసారి జస్ట్ 1 ml అట్లా పీలిస్తే ఒక 2 రోజులు మత్తులో ఇట్లా పెట్టి తన్నినా కూడా నీకు తెలియదు, అంటే ఏం జరుగుతుందో కూడా తెలియదు. అంటే నీకు ఒక 1 ml నీకు డ్రగ్ ఇచ్చి నేను చంపేసినా కూడా ఏమి ముక్కలు నరికినా కూడా ఏమి తెలియదు. అంత భయంకరమైనటువంటి మత అనమాట. ఇక చాలా ఇదేదో అంత బాగున్నాయి అవన్నీ కొన్ని సంవత్సరాలు అదే పరిస్థితులు ఉండే వరకు కొంతకాలానికి ఏమైపోయిందంటే మందు తాగితే సంతోషం, గంజాయి తాగితే సంతోషం, లేకపోతే రగ్గేస్తే సంతోషం. ఈ సంతోషం అంతా పోయి ఒక తెలియనటువంటి ఒక బాధ, ఒక వేదన ప్రారంభం అయిపోయింది లోపల. తెలియనటువంటి ఒక వేదన, తెలియనటువంటి ఒక బాధ. ఎందుకు ఆ బాధ అంటే ఒకప్పుడు వాయించినట్టుగా ఇప్పుడు వాయించలేకపోతూ ఉన్నాను, ఒకప్పుడులాగా ఇప్పుడు అంత స్పీడ్గా ఉండలేకపోతూ ఉన్నాను, ఒకప్పుడులాగా మాట్లాడలేకపోతూ ఉన్నాను, ఒకప్పుడులాగా పరిగెట్టలేకపోతూ ఉన్నాను, ఒకప్పుడు నేను శక్తివంతంగా ఉండలేకపోతూ ఉన్నాను. అంటే అది పడకపోతే ఏమవుతుంది, షివరింగ్ వస్తూ ఉంది. ఈ చేతులు ఇట్లా ఉనికిపోయాయి. నిలబడితే తెలియకుండా బాడీ షివర్ అవుతూ ఉండదు. మాట్లాడుతుంటే ఈ నాలుక ఇట్లా మడతబడిపోయేది అనమాట. చాలా భయంకరమైనటువంటి ఆ యొక్క బలహీనత వచ్చేసింది శరీరంలోనికి. ఇట్లా చాలా దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయిన తర్వాత ఇక మానేద్దామంటే మానలేకపోతే రోజు రోజుకి ఎక్కువైపోతూ ఉన్నాయి. 70 పోయి 80 అయినాయి. రోజు గంజాయి. ఇక ఈ విధంగా చాలా దారుణమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక అప్పుడు ప్రారంభించాను, ఎట్లయినా కూడా వీటన్నిటిని నేను బయటికి రావాలి, ఎలా చేయాలా, ఏం చేద్దామని చెప్పి అప్పటి నుండి చాలామంది డాక్టర్స్ని కలిసాను, చాలా మందులు వాడాను, చాలా రకాలైన ప్రయత్నాలు చేశాను. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత చేసినా ఏ మందులు బాగు చేయలేదు, ఏ డాక్టర్ కూడా బాగు చేయలేకపోయాడు. చాలా భయంకరమైన భ్రష్టత్వం ఉన్నాను. ఒక తెలియనటువంటి ఒక మనోవేదన నేను అనుభవిస్తూ ఉన్నాను. ఈ విధంగా ఇక ఎక్కడో దగ్గర నాకు విడుదల దొరకాలి, ఎక్కడో దగ్గర నేను విడుదల పొందాలి, నేను మార్పు చెందాలి, నేను యొక్క పరిసరం నుండి నేను బాగుపడాలని ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా ప్రయత్నించినాను, ఎవడుకు నన్ను బాగు చేయలేకపోయాడు. ఒక భయంకరమైనటువంటి ఒక నిరాశ, నిస్పృహకు చిన్నటువంటి ఆ పరిస్థితుల్లోనికి వెళ్ళిన తర్వాత ఇక నాకు అర్థమైపోయింది, నేను ఇదే స్థితిలో ఉంటే కొంతకాలానికి చచ్చిపోతాను. తాగినా చనిపోతాను, తాగపోయినా కూడా చనిపోతారు. ఎందుకంటే అప్పటికి అంత పాడైపోయింది. ఇక అప్పుడు ఈ జీవితం వేస్ట్, ఏదో ఒకటి చేసి మనం చచ్చిపోతే బాగుండు అని చెప్పి ఈ యొక్క నిర్ణయానికి వచ్చేసి ఒకరోజు అర్ధరాత్రి హైదరాబాద్లో నేను ఒక్కడనే ఉన్నాను ఆ ఇంట్లో. ఇక భయంకరంగా ఏడుస్తూ ఉన్నా, అయ్యా నా జీవితం అంత పాడైపోయింది, నా జీవితం నేను పాడు చేసుకున్నాను, నా ఆరోగ్యం అంత పాడైపోయింది, ఏ మందులో బాగు చేయలేదు, ఏ డాక్టర్ కూడా బాగు చేయలేకపోయాడు, నా యొక్క స్థితి బహు ఘోరంగా ఉన్నాయా. ఒకవేళ నీవు నిజమైన దేవుడు అయితే, ఒకవేళ నీవు నన్ను ప్రేమిస్తే, ఒకవేళ నీవు నన్ను బాగు చేసి నాకు ఒక నూతనమైన జీవితాన్ని ఇవ్వాలనుకుంటే దయచేసి ప్రభువా నన్ను బాగు చేయయ్యా అరే. నీ విధ భయంకరమైన స్థితిలో ఆ రోజు నేను ఏడుస్తూ ఉన్నాను. ఏడుస్తూ ఉంటే నాకు తెలియకుండా నేను ఉన్నటువంటి ఆ రూమ్ అంతా కూడా ఒక గొప్ప వెలుగుతో నింపబడిపోయింది. హల్లెలూయా. గొప్ప వెలుగుతో నిండిపోవడమే కాదు, ఆ వెలుగులో నుండి ఒక ప్రకాశమానమైనటువంటి ఆ యొక్క ముఖ రూపాన్ని నేను చూస్తాను. ఆయన చూస్తూ ఉంటే ఆయనతో మాట్లాడుతున్నాడు, నా ప్రియ కుమారుడు శాంతివర్ధన్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు చనిపోవడానికి వీల్లేదు, నేను నిన్ను బాగు చేస్తాను, నేను నీకు ఒక నూతనమైనటువంటి జీవితాన్ని ఇస్తానని ఆయన నాతో మాట్లాడుతూ తన 2 చేతులు ఈ విధంగా రాసగానే ఆ 2 చేతుల్లో ఉన్నటువంటి ఆ గాయాల నుండి ఒక రేస్ లాగా ఇట్లా వచ్చి నన్ను ఇట్లా స్కాన్ చేసేసి వెంటనే ఒక తెలియనటువంటి ఒక అద్భుతమైన కార్యం నా యొక్క శరీరంలో జరిగింది. ఒక క్షణములోనే ఎన్నో సోమల నుండి నాలో ఉన్నటువంటి వేదన, బాధ, కష్టము, ఆ బరువు అంతా కూడా తొలగిపోయింది. హల్లెలూయా.
హల్లెలూయా. ఒక్క క్షణంలో దేవుడు నా జీవితాన్ని మార్చేశాడు. ఇక ఎప్పుడైతే దేవుడు దర్శించాడో ఇక తెలియనటువంటి ఒక సంతోషం, ఆనందం నా యొక్క హృదయంలోనికి వచ్చేసింది. ఇక ఎంతసేపు నిలబడ్డా షవరింగ్ లేదు, ఇక ఎంతసేపు నిలబడ్డా నాలుగు మడత పడటం లేదు, ఇక ఎంతసేపు నిలబడ్డా కూడా దేని మీద నా మనసు వెళ్ళట్లా. సిగరెట్ ఉంది, గాయ ఉంది, మందు అన్నీ ఉన్నాయి, కానీ దేని మీద కూడా నా యొక్క మనసు వెళ్ళట్లేదు. ఎక్కువ అనంటే సజీవమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి గొప్ప దేవుడు నన్ను దర్శించాడు. హల్లెలూయా. నన్ను బాగు చేశాడు, నన్ను దర్శించి బాగు చేసి నన్ను నూతనమైన వ్యక్తిగా మార్చేశాడు. ఆ పాత రోత జీవితము, ఆ పాత ఆయన రోతకు సంబంధించినటువంటి ఆ యొక్క ఆలోచనలు అవేవి కూడా నా మనస్సులో లేవు. క్రీస్తునన్నవాడు నూతన సృష్టి, పాతవి గతించిపోయాను. క్రీస్తు నన్ను దర్శించి ఆ పాత జీవితాన్ని తొలగించేసి ఉదయం దాకా చూస్తా ఉన్నాను, మళ్ళీ వెళ్ళితేమో దాని మీదకు మనసు. ఉదయం దాకా చూస్తూ ఉంటే ఇక ఎట్లా మనసు ఇక ఆరైపోయింది. ఇక అంతే 6 గంటల కిందకు వచ్చాను. కిందకు వచ్చి ఎదురు ఒక పెద్ద చర్చ్ ఉంటుంది, ఆ చర్చికి వెళ్ళిపోయాను. చర్చికి వెళ్ళగానే ఇప్పుడైతే నేను ఇట్లా ఉన్నానులే, కానీ అప్పుడు నా ఈ హెయిర్ ఇక్కడికి ఉండే, ఎక్కడికి ఇక్కడ దాకా ఉండే నాకు హెయిర్. రకరకాల హెయిర్ స్టైల్స్ చేసేవాడిని, రకరకాలు చాలా వేరే లైఫ్ స్టైల్ అంతా వేరేగా ఉండేది. ఇదనమాట. ఇక నేను వెళ్ళనే ఏం బాబు వచ్చావు ఎక్కడికి అని. అయ్యా, ఇటువంటి పరిస్థితుల్లో నేను రాత్రి ఏడుస్తూ ఉంటే ప్రభువు నన్ను దర్శించాడయ్యా అనగానే వెంటనే చాలా పెద్ద మందిరం అది, చాలా కొన్ని వేల మంది ప్రజలు ఉంటారు. ఆయన ఇట్లా గట్టిగా నన్ను హగ్ చేసుకొని, నిజంగా నీవు ధన్యుడివి అన్నాడు. హల్లెలూయా. నిజంగా దేవుడు దర్శించడం అంటే, ఈ దినాలలో దేవుడు దర్శించడం అంటే మాటలు కాదు, ఎవరిని బట్టి వారిని దర్శించడం. నేను కొన్ని సంవత్సరాల నుండి ఒక కార్యము కొరకు ప్రార్థన చేస్తుంటే ఇప్పటి వరకు కూడా జవాబు రాలేదు. కానీ ఒకే ఒక ప్రార్థన, ప్రభువే నిన్ను దర్శించే విధంగా, ప్రభువే నీ జీవితాన్ని మార్చే విధమైనటువంటి ప్రార్థన చేసావంటే, ప్రభువే నిన్ను దర్శించి నిన్ను బాగు చేశాడంటే అసలు నిజంగా చాలా గొప్ప ఆధిక్యత, చాలా గొప్ప కార్యము దేవుడు నీ పట్ల జరిగించాడు. మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావంటే, ఇంతకాలం లోకంలో బ్రతికాను, ఇంతకాలం వ్యర్థమైనటువంటి వాటితో జీవించానయ్యా, నా జీవితాన్ని ప్రభువుకు సమర్పించాలనుకుంటూ ఉన్నాను, ఇప్పుడే బాప్టిజం తీసుకుంటాను. హల్లెలూయా. అంతే, అప్పుడే ఆ బాప్టిజం ట్యాంక్ వాటర్తో నింపేసి అదే రోజు బాప్టిజం ఇచ్చేశారు నాకు. హల్లెలూయా. 2013 జూలై 14వ తేదీన నేను హైదరాబాద్లో బాప్టిజం తీసుకున్నాను. బాప్టిజం తీసుకున్న తర్వాత 4 రోజులు ఉపవాసం ఉన్నాను. నేను 4 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన ప్రారంభించానయ్యా, చనిపోవలసినటువంటి నన్ను నీవు దర్శించావు, నీవు బ్రతికించావు, నీవు నాకు ఒక నూతనమైన జీవితాన్ని ఇచ్చావు, కాబట్టి ఇప్పుడు నన్ను ఎందుకు పెంచావు, నేను ఏం చెయ్యాలి, నన్ను ఏ విధంగా నీ వాడుకున్నావు అని ఈ విధమైనటువంటి ప్రశ్నలతో ఆ యొక్క ఉపవాస ప్రార్థనను ప్రారంభిస్తే రెండవ రోజు నైట్ 8 గంటల 2 నిమిషాలకు నా బైబిల్లో కూడా వ్రాయబడి ఉంటుంది ఆ టైం. హల్లెలూయా. రెండో రోజు నైట్ 8 గంటల 2 నిమిషాలకి యేసుక్రీస్తు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఆయన సువార్త ప్రకటించవలసిన భారము నీ మీద మోపబడి ఉన్నది. హల్లెలూయా. ఈ యొక్క మాటతో దేవుడు నాతో మాట్లాడి ఆ యొక్క భారాన్ని నాకు అప్పగించాడు. అప్పుడు నేను ఆ యొక్క 4వ దినం ఆ యొక్క ముగింపు ప్రారంభప్పుడు నేను దేవుడితో ఒకే ఒక తీర్మానం తీసుకున్నానయ్యా, నాకు ఎటువంటి అర్హత లేదు, నేను ఏనాడు కూడా సరిగా నీకు జీవించిన వాడిని కాదు, లేకపోతే నా యొక్క భక్తి జీవితం సరైంది కాదు, నేను భయంకరమైన భ్రష్టత్వంలో బ్రతికినటువంటి వ్యక్తిని, నేను ఏ విధంగా సువార్త ప్రకటించగలుగుతాను, అసలు నాకు మాట్లాడటమే రాదు. పెద్ద స్టేజ్లు అయితే వాయించాను కానీ నాకు మాట్లాడటం అయితే రాదయ్యా, నేను ఏ విధంగా ప్రకటించగలను అని దేవునితో మాట్లాడుతూ ఉంటే నేను నిన్ను బలపరుస్తానన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు వెంటనే నేను ఒక తీర్మానం చేసుకున్నాను దేవునితో. అయ్యా, నీవు నాకు దర్శించావు, నువ్వు నన్ను దర్శించావు, నన్ను బాగు చేసావు, కాబట్టి ఇదిగో నేను నీకు ఒక మాట ఇస్తున్నాను. ఈ భూమి మీద నేను ఎంతకాలం బ్రతుకుతానో అంతకాలము ప్రతి నెల
ఒక తెలియనటువంటి ప్రాంతం, ఒక అన్యజనులు ఉండేటువంటి జిల్లా, ఒక భయంకరమైనటువంటి ఆ యొక్క లోకములో పాపలో బ్రతుకుతున్నటువంటి వ్యక్తుల దగ్గరకు వెళ్ళి నీ యొక్క సిలువ సువార్తను, నీ ప్రేమ సువార్తను, నీ రక్షణ సువార్తను, నీ పరలోక రాజ్య స్వార్థను ప్రకటించి కనీసం ప్రభువా ఒక వ్యక్తినైనా నేను రక్షిస్తానయ్యా ఈ కొరకు. ఒకవేళ నేను ఈ లోకములో బ్రతికుండు కూడా ఏ నెలైనా కూడా నేను ఈ విధంగా నీ యొక్క కార్యములను జరిగించకపోతే ఇక్కడ బ్రతికున్నా కూడా నీ దృష్టిలో నేను సరిపోయినట్టే అని ఆ విధంగా తీర్మానం తీసుకొని 2013 జూలై 19వ తేదీన మ్యూజిక్ మినిస్ట్రీస్ అనేది ఈ యొక్క సంస్థను ప్రారంభించి అప్పటి నుండి అనేక ప్రాంతాలకు, అనేక జిల్లాలకు, మేము తెలియనటువంటి ప్రాంతాలు, తెలియనటువంటి భాష, తెలియనటువంటి రాష్ట్రాలు, బహు భయంకరమైనటువంటి మనుషుల మధ్య నిలబడి యేసు క్రీస్తు మాత్రమే నిజమైన దేవుడని ప్రకటిస్తూ ఇప్పటికి దాదాపు 20 రాష్ట్రాలు, 175 జిల్లాలకు వెళ్ళి కొన్ని లక్షల మందికి యేసు క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించినటువంటి గొప్ప భాగ్యమును అనుగ్రహించాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవునికి మన జీవితాలను అప్పగిస్తే చాలా అద్భుతంగా దేవుడు వాడుకోగలడు. ఒక వ్యక్తి దేవునికి లోపడగలిగితే ఆ వ్యక్తి ద్వారా దేవుడు ఎటువంటి కార్యాలైనా కూడా చేయగలుగుతాడు. దానికి నిదర్శనము నేనే. ఒకప్పుడు ఎంతో భయంకరమైన స్థితి, కానీ ఎప్పుడైతే దేవుడు దర్శించి బాగు చేశాడో ఈ రోజు ఎవరో ఊహించని రీతిగా, ఎవరో నమ్మని, కొంతమంది నమ్మరు అసలు వీడైనా పాడేది, వీడైనా ఆరాధన చేసేది, అసలు వీడైనా వాక్యం చెప్తుంది, అసలు వీడైనా ప్రభు కొరకు కార్యాలు చేస్తుంది అని ఆశ్చర్యపోతున్నారు అనేక మంది. కాబట్టి ఆశ్చర్యపోయే విధమైన కార్యాలు జరగాలంటే ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు మన జీవితాల్లోనికి రావాల్సే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా ఆ గొప్ప దేవుడు నా జీవితాన్ని బాగు చేసి ఈ విధంగా భారతదేశంలో అనేక ప్రాంతాలకు తోకొని వెళ్ళి తన మహిమ కొరకు బహుబలంగా వాడుకుంటూ ఉన్నాడు. అయితే చెప్పాల్సినటువంటి మాటలు ఏంటి అంటే, ఈ యొక్క సేవా యాత్రలో మేము వెళ్ళేటువంటి ప్రాంతాలు ఇటువంటి క్రైస్తవ ప్రాంతాలు కాదు. అక్కడ ఎవరు కూడా క్రైస్తవులు ఉండరు. అక్కడ ఎవరు కూడా మీరు చూడడానికి కూడా ఒక్క మందిరం కూడా ఉండవు. ఇప్పుడు మనకి ఒక జిల్లా కొన్ని వందల వేల మందిరాలు ఉంటాయి. కానీ మేము వెళ్ళేటువంటి నార్త్ ఇండియా, మేము వెళ్ళేటువంటి ఆ యొక్క ఉత్తరప్రదేశ్, హర్యానా, బీహార్, లేకపోతే జార్ఖండ్, లేకపోతే ఆ జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఇటువంటి ప్రాంతాలకు వెళ్తే మీకు ఎక్కడ కూడా ఒక మందిరం కనపడదు, ఎక్కడ కూడా ఒక సేవకుడు కనపడడు, ఎక్కడ కూడా ఒక క్రైస్తవుడు కనపడడు. చాలా భయంకరమైన ప్రాంతాలు. అవన్నీ కూడా ఆ భ్రష్టత్వంలో, పాపములో, వ్యర్థమైనటువంటి వాటికి తమ జీవితాలను అప్పగించి వ్యర్థముగా వారు తమ జీవితాలు గడుపుతూ ఉన్నారు. ఇటువంటి వ్యక్తుల మధ్యకు వెళ్ళి యేసు క్రీస్తు నిజమైన దేవుడని ప్రకటించేటువంటి భాగ్యమును దేవుడు అనుగ్రహించి బహు బలముగా వాడుకుంటూ ఉన్నారు. ఈ విధంగా ప్రాంతాలకు వెళ్ళి ఆ యొక్క జనులందరూ కూడా సమకూర్చి విధంగా కూర్చోబెట్టి ఆ యొక్క జరిగిన ఆ యొక్క సాక్ష్యమును వారికి తెలియజేస్తూ ఆ యొక్క యేసు యొక్క ఆ గొప్పతనాన్ని, యేసు యొక్క ప్రేమ, యేసు ప్రభు చేసినటువంటి ఆ కార్యముల గురించి ప్రకటిస్తూ ఉంటే కొన్ని ప్రాంతాలలో ఎంతోమంది వ్యతిరేక శక్తులు, ఎంతోమంది క్రైస్తవ ఆ వ్యతిరేకులు చాలామంది భయంకరంగా దాడి చేశారు. ఒకసారి ఆ యొక్క పై రాష్ట్రంలో తంతరన్ అనేటువంటి జిల్లాలో మాకు ఎక్కడ కూడా ఈ విధంగా ఆ యొక్క మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి మాకు ఎక్కడ కూడా స్థలము దొరకల. ఎవరు అన్నారు, ఏ హాల్ కూడా ఎవరు అన్నారు. ఇక అయితే ఆఖరికి ఏమైందంటే ఆ కోఆర్డినేటర్ కూడా, మా నార్త్ ఇండియా కోఆర్డినేటర్ కూడా, అతను కూడా సిక్, అతను కూడా పంజాబ్ రాష్ట్రానికి చెందినటువంటి అమృత్సర్ ఆ యొక్క సిటీకి సంబంధించినటువంటి వ్యక్తి. అయితే ఆయన ఏం చేస్తాడంటే, నేను కూడా ఇదే కానీ మాకు కొంచెం పర్మిషన్ కావాలని చెప్పి అడిగితే వాళ్ళు ఏం చేస్తారంటే, గురుద్వార్, సిక్కుల మందిరం అనమాట, సిక్కులు ఆరాధించేటువంటి మందిరం అది. గురుద్వారలో ఆ గురుద్వార గ్రౌండ్లో, ఇది గురుద్వారం, ఇక ఇదే గ్రౌండ్ అనమాట, ఇక దాంట్లో పెట్టడానికి వాళ్ళు అనుమతి ఇచ్చారు.
ఇక వెంటనే ప్రారంభించాము. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని జనులు అందరూ వచ్చి కూర్చున్నారు. ఏం చెప్తాడు వీడు, ఎక్కడుండో వచ్చారు, అసలు ఏం మాటలు చెప్తారని. ఈ విధంగా నేను ఇక మెల్లగా ప్రకటించడం ప్రారంభించాను. నా యొక్క జీవితం గురించి, నా జీవితంలో జరిగినటువంటి కార్యాల గురించి, ఆ తర్వాత యేసు ప్రభు చేసిన పరిచర్య, యేసు ప్రభు ఏ విధంగా అనేక మంది కుంటివారిని మగవారిని వారిని చనిపోయినటువంటి అనేక మందిని దేవుడు ఏ విధంగా స్పష్టపరిచి బాగు చేసి బ్రతికించి మహత్యములు జరిగించేటువంటి గొప్ప దేవుడు అనేటువంటి సత్యమును ప్రకటిస్తూ ఉండగా ఏం జరిగిందో తెలుసా? ఒక 10 మంది యవనస్తు ఆ యొక్క సిక్కుల దగ్గర తల్వార్లు, ఆ తల్వార్లు తీసుకొని వచ్చేసారు గేటు దగ్గరికి. ఏం చేశారు? ఏం తెచ్చారు? తల్వార్లు అంటే కత్తులు. తల్వార్లు తీసుకొని వచ్చేసి గేట్ దగ్గర నిలబడ్డారు. ఇప్పుడు ఏం చేయాలి నేను చెప్పండి? కత్తులు తీసుకొచ్చి నిలబడ్డారంటే నేను ట్రాన్స్లేటర్ ఉన్నాం, పై మా కోఆర్డినేటర్ ఉన్నాం. ఇక మిగిలిన ఎవరు కూడా క్రైస్తవులు, మిగిలిన ఎవరు మాకెవరు కూడా ఏ క్రిస్టియన్, నో క్రిస్టియన్, ఎక్కడ ఎవరు కూడా మాకు ఎటువంటి సపోర్ట్ లేదు. ఇప్పుడు ఏం చేయాలి? కత్తులు చూడగానే ఏమండి ఏం చేస్తాం? కత్తులు చూస్తే చెప్పరే? ఇప్పుడు ఇక్కడ ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు అర్జెంటుగా ఇక్కడికి వచ్చి ఒక 10 మంది ఒక 10 కత్తులు తీసుకొని రారా దిగు కిందకి. ఏం చేస్తాం? మీరేం చేస్తారు? అంటే ఇది చెప్పుకోవడానికైతే మనం నవ్వుకుంటున్నాం, కానీ ఇప్పుడు ప్రాక్టికల్గా మీరు స్టేజ్ మీద నిలబడి దేవుని యొక్క మహత్యం ప్రకటిస్తూ ఉంటే, ఇప్పుడు కత్తులు తీసుకొని వచ్చి నిలబడితే ఇప్పుడు ఒకవేళ నేను నిజమైన సేవకుడిని అయితే ఖచ్చితంగా నేనేం చేయాలి? ఏం చేయాలండి? ఆపటం లేదు, ఇక అదేవిధంగా ప్రకటిస్తూ ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క సువార్తను అనేక మంది దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. కొన్ని లక్షల కోట్ల మంది మార్చబడాలి. యేసు క్రీస్తు మాత్రమే నిజ రక్షకుడు సత్యమును ప్రకటించాలని అపోస్తలులు, యేసు క్రీస్తు శిష్యులు వారు ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాలు వెళ్ళి ప్రకటిస్తూ ఉండగా వారికి మరణకరమైనటువంటి పరిస్థితులు వచ్చేసి హతసాక్షులుగా అనేక మంది మార్చబడ్డారు, శిరఛేదనం చేయబడ్డారు. బ్రతికుండగానే వారి యొక్క చర్మాన్ని వలిశారు, భయంకరమైనటువంటి ఆ యొక్క కాలుతున్నటువంటి నూనెలో వేశారు. ఎన్నో రకాలుగా అపోస్తలులు, ఎన్నో రకాల దేవుని యొక్క శిష్యులు తమ యొక్క జీవితాల్లో దేవుని కొరకు దబోసారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ సత్యమును ఎరిగినటువంటి నేను, ఈ సత్యమును ప్రకటించేటువంటి నేను, ఇప్పుడు నా ముందు ఒక భయము, నా ముందు ఇప్పుడు మనము, నా ముందు ఇప్పుడు చాలా భయంకరమైన పరిస్థితి కనబడుతూ ఉంది. ఒకవేళ నేను నిజమైనటువంటి క్రైస్తవుని అయితే, నేను నిజమైనటువంటి దేవుని సేవకుడు అయితే ఖచ్చితంగా ఇప్పుడు ఏం చేయాలో, ఏం చేస్తానో చెప్పాలి. ఏం చేయాలి? మొత్తం క్లోజ్ చేసి వెళ్ళిపోవాలా? ఏం చేయాలి? నిజమైనటువంటి సేవకుడు అయితే ఖచ్చితంగా ప్రకటించాల్సిందే ఏదన్నామని. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే అటువంటి పరిస్థితి వచ్చిందో, ఇక నాకు తెలియనటువంటి ఒక ఆత్మ నన్ను బలపరుస్తూ ఉండగా నేను ప్రకటిస్తూ ఉంటే కొన్ని నిమిషాలకి ఏమో జరిగిందో తెలుసా? తల్వారులన్నీ ప్రక్కన పడేది. ఈ యొక్క స్టేజ్ ముందుకు వచ్చేసి అందరూ ఆకరించారు. 18 మంది యవనస్తులు. పాస్టర్జీ హమారా లియే దువా కరియే అన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దాని అర్థం ఏంటో తెలుసా? పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేయండి. విధంగా ఆ రాత్రి అప్పుడు యవనస్తులు అందరి కొరకు ప్రార్థన చేస్తే నేను రీసెంట్గా విన్నటువంటి మాట ఏంటో తెలుసా? వచ్చినటువంటి ఆ యొక్క 18 మంది యవనస్తులు 12 మంది బాప్తిస్తుంది. హల్లెలూయా, అంత సంతోషం అనిపిస్తుంది. ఒకవేళ నేను భయపడిపోయి మొత్తం ఆపేసి వెళ్ళిపోతే జరుగుద్దా? ఏ కార్యము జరగలదా? శక్తివంతుడైనటువంటి దేవుని చూస్తూ దేవుని కొరకు నీవు నిలబడగలిగితే నీ కొరకు దేవుడు నిలబడతాడు, నీ పక్షమున దేవుడు నిలబడతాడు. మన పక్షమున దేవుడు ఉండగా మనకు విరోధి ఎవడండి? దేవుడే మన పక్షమున ఉంటే ఎవడేం చేయగలడు? ఆ విధంగా అప్పుడు ప్రారంభించినటువంటి తర్వాత
జిల్లా నేను ఎక్కడికి వెళ్తే అక్కడ తండోపతండాలు జనం. మొత్తం 22 జిల్లాల్లో చాలా అద్భుతమైనటువంటి పరిచర్య దేవుడు జరిగింది. హల్లెలూయా. ఒకసారి ఏమో జరిగింది తెలుసా? లూధియానా అనేటువంటి పట్టణానికి వెళ్ళాం. లూధియానాలో దాదాపు అంత కోటీశ్వరులే ఉంటారు. చాలా సొంత హెలిప్యాడ్లు ఉన్నటువంటి వారు, సొంత విమానాలు ఉన్నటువంటి వారు, చాలా కొన్ని వేల కోట్ల ధనం ఉన్నటువంటి చాలా గొప్ప గొప్ప ఆస్తిపరులు ఉండేటువంటి పట్టణం అనమాట లూధియానా అనేది, పంజాబ్ రాష్ట్రంలో. అయితే అక్కడ మేము మీటింగ్ ప్లాన్ చేసాము. మీటింగ్ అంతా యొక్క పబ్లిసిటీ అంతా అయిపోయింది. ఇప్పుడు దానికంటే ముందు, మా మీటింగ్ కంటే ముందు ఒక మీటింగ్ జరిగింది. అక్కడ దాదాపు చాలా మంది ప్రజలు వచ్చారు. ఆ రోజు ఆ మీటింగ్ లో యాకూబ్ మసీహా అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు ఆ యొక్క పట్టణంలో ఉన్నాడు. ఆయన ఆ విధంగా నిలబడి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే అక్కడ నుండి ఎవడో ఇట్లా కరెక్ట్గా ఆ గన్తో కాల్ చేసి ఈ బుల్లెట్ ఇటు నుండి ఇవతలకు వెళ్ళిపోయింది. అప్పుడప్పుడే ఆయన అట్లా పడిపోయాడు. దైవజనుడు దేవుని మాటలు ప్రకటిస్తూ ఉంటే గన్నుతో కొడితే ఒకే దెబ్బకి చనిపోయాడు అతను. ఇప్పుడు కరెక్ట్గా 3వ రోజు ఇప్పుడు మా మీటింగ్ అక్కడ అది అయిపోయిన తర్వాత 3వ రోజు మా మీటింగు. ఆ మీటింగ్లో ఇప్పుడు నేను నిలబడి వాక్యం చెప్పాలి. ఇప్పుడు నేను వెళ్ళాలా, ఇంటికాడ ఉండాలా? ఏమంటే ఇట్లా చెప్పటం మొదలు పెట్టాక తమిళనాడు కూడా వెళ్ళదు నేను. ఒకటి కాదు, పిచ్చి మాటలు కాదు, దేవుని వరకు నువ్వు వెళ్తూ ఉంటే మామూలుగా ఉండదు కథ. ఈ కాదు, మీరు చెప్తారు ఇక అనేక కథలు, ఇక మేము కూర్చొని వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. 175 చెప్తా, ఒకటి కాదు. ఎన్నే 175 సాక్ష్యాలు చెప్పాలి. ఇప్పుడు చెప్పింది ఒకటే, ఇది రెండోది. అవునా? ఇప్పుడు 3వ రోజున ఏం చెప్పాలి? ఇప్పుడు ఆ నిలబడి ఇప్పుడు ఏం చేయాలి? తప్పదా, వెళ్ళిపోవడమే ఏదన్నామని. నేను ఒక తీర్మానం తీసుకున్నా. నేను ఎప్పుడే 2013 జూలై 14వ తారీఖు చచ్చిపోతే ఇప్పుడు లేను కదా, అసలు నన్ను చూసే అవకాశమే లేదు కదా. కానీ నేను ఇప్పుడు బ్రతికున్నాను, దానికి కారణం దేవుడే. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నాదొక నూతనమైన జీవితం, నాదొక నూతనమైన సమర్పణ. నేను ఇప్పుడు నూతనమైన వ్యక్తిగా దేవుని మహిమ కొరకు వాడబడుతూ ఉన్నాను. కాబట్టి నాకు ఒక విశ్వాసము. ఎన్ని పరిస్థితులైనా రాని, ఎన్ని ఆటంకాలైనా రాని, ఎన్ని భయంకరమైన ఎంతమంది వచ్చినా, కత్తులుగా ఏదైనా తీసుకొని వచ్చినా కూడా దేవుడు నన్ను 100 సంవత్సరాలు బ్రతికించాలని అనుకున్నాడు అనుకోండి, 100 మంది 100 కత్తులతో పోయినా నేను చావను అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో దేవుని చిత్తం, నేను చచ్చిపోవాలని లేదా అది. కాబట్టి నా యొక్క దర్శనం, నా యొక్క ఆశ నాది ఏందో తెలుసా? భారతదేశంలో 750 జిల్లాలు ఉన్నాయి. ఇప్పుడు 175 అయ్యింది. 750 జిల్లాల్లో ఈ 2 కాళ్ళు పెట్టాలి. యేసు క్రీస్తు నిజమైన దేవుడిని ప్రకటించాలి. దీని కొరకు నేను బ్రతుకుతా ఉన్నా, దీని కొరకు పరుగులాడుతూ ఉన్నాను. కాబట్టి నన్ను ఎవడేంచలేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే వెళ్ళిపోయినకి అంతే, మొత్తం టీముతో వెళ్ళిపోయే వరకే మాకు తెలియకుండానే ఆ యొక్క లూధియానా పట్టణం యొక్క డిసిపి వచ్చేసాడు. మేము చెప్పలా, మేము ఏ స్టేషన్కి వెళ్ళా, మాకేం సెక్యూరిటీ మేము అడగలా. డీసీ వచ్చేసాడు, అంటే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వచ్చేసాడు. ఆయనతో పాటు చాలా మంది పోలీసు, చాలా మంది గన్మెన్స్ వచ్చారు. ఏంటండి అంటే, పాస్టర్జీ ఆప్కే లియే హమ్ ఆజ్ సెక్యూరిటీ, మీకు సెక్యూరిటీ ఇస్తూ ఉన్నాం, ఎందుకంటే రీసెంట్గా అదిగింది కదా, కాబట్టి మీరేం భయపడద్దు, మీరు సంతోషంగా, మీరు ధైర్యంగా ప్రకటించండి అని చెప్పి పైన అక్కడ ఒక గన్మెన్, ఇక్కడ ఒక గన్మెన్, ఇక్కడ ఒక గన్మెన్, అక్కడ గన్మెన్, అక్కడ దాదాపు ఒక 20 మంది AK-47 పెట్టుకొని ఇక్కడ ఉన్నారండి మా కోసం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక రాత్రి ప్రకటిస్తే 500 మంది మార్చబడ్డారు. హల్లెలూయా. నువ్వు వెళ్ళాలి అంతే, నువ్వు వెళ్ళాలి, నువ్వు నిలబడు. నువ్వు నిలబడితే నీకు తోడుగా దేవుడు నిలబడతాడు. దేవుడు నిలబడ్డాడంటే మళ్ళీ ఎవడు ఆపలేడు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా పరిచర్య ప్రారంభించి, ఆ విధంగా ఎప్పుడైతే ఇటువంటి కార్లు జరుగుతున్నాయి, ఇక నేను ఒకటే అనుకున్నా, ఇక మనం ఎక్కడ అడుగు పెట్టినా కూడా ఎవడు మళ్ళీ ఏమీ చేసేది లేదు. ఒకవేళ ఏమన్నా చేస్తా కూడా ఇక్కడ చచ్చిపోతే ఎక్కడికి వాళ్ళు తెరుస్తాం? ఎక్కడండి? పరలోక రాజ్యంలోనే. ఖచ్చితంగా పరలోక రాజ్యంలో కళ్ళు తెరిచి ఇంకేం బాధ అయిపోయాయి, ఈ బాధలన్నీ పోయింది. అక్కడంతా సంతోషం, ఆనందమే. హల్లెలూయా,
హల్లెలూయా. పరలోక రాజ్యంలో ఏడుపు లేదు, పరలోక రాజ్యంలో ఏ నవ్వు లేవు, ఏ బాధలు లేవు. ఈరోజు పగలు ఆ యొక్క వాక్యం అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తుంటే ఎంతో మంది సహోదరులు తల్లులు చాలా మంది వచ్చా, మాకు తలనొప్పి అయ్యా, మాకు మోకాళ్ళ నొప్పి అయ్యా, మాకు నడునొప్పులో ఈ నొప్పి ఆ నొప్పి, ఈ బాధ ఆ బాధ, ఇన్ని బాధలు చెప్పారు. ఈ బాధలన్నీ బ్రతికినంత కాలం ఉంటుంది. కానీ మీకు తెలియాల్సినటువంటి సత్యం ఏంటంటే, ఎక్కడే ఈ బాధలన్నీ, పరలోక రాజ్యంలో ఏ బాధ లేదు, అక్కడ సంతోషమే, అక్కడ ఆనందమే, నిత్యము సంతోషము, ఆనందము, ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే భక్తుడు అద్భుతమైనటువంటి పాట ఒకటి రాశాడు. నా యేసు రాజ్యము అందమైన రాజ్యము, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యము అందమైన రాజ్యము, అందులో నేను నివసింతును. సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. నా యేసు రాజ్యము, నా యేసు రాజ్యము అందమైన రాజ్యము, అందులో నేను నివసింతును. అందులో నేను నివసింతును. అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యము అందమైన రాజ్యము, అందులో నేను నివసింతును. అందులో నేను నివసింతును. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నివసిస్తారు రాజ్యంలో? చేతులు కూడా తట్ల అసలు ఆశ కూడా లేదు కనీసం. అది మీరందరూ దేవుని యొక్క పరలోక రాజ్యంలో ఉండాలని నా ఆశ. చెప్పండి ఆమేనని. మీరు ఇంత మౌనంగా ఉంటే కుదరదు, బాగా స్పీడ్గా ఉండాలి అలాగలాగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా అద్భుతంగా దేవుడు ఆ యొక్క కార్యాన్ని జరిగించారు. ఆ తర్వాత ఆ యొక్క పంజాబ్ రాష్ట్రం అంతా కూడా 22 జిల్లాలు, పంజాబ్ రాష్ట్రంలోనే ఆ యొక్క సిక్కుల గురుద్వారా ప్రాంతంలో వాక్యం ప్రకటించే భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు. గొప్ప కార్యాన్ని జరిగించాడు. తర్వాత ఒక మసీదులో కూడా నిలబడి దేవుని వాక్యాన్ని ప్రకటించే భాగ్యాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. ఒక జిల్లాకి వెళ్తే అచ్చంగా ముస్లిమ్స్ అంతా, క్రైస్తవులు లేరు, ఆ యొక్క అన్యజనులు లేరు, అంటే నాన్ హిందూస్ కూడా ఎవరు లేరు అక్కడ, ఓన్లీ ముస్లిమ్సే ఉన్నారు. అక్కడ కూడా చాలా అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుడు జరిగించాడు. ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని విషయాలు మాత్రం ఈ రాత్రి నేను తెలియజేసిన ఆ యొక్క మాటలు ఇస్తాను. ఈ విధంగా ప్రారంభించిన తర్వాత బాంబే వెళ్దాము. బాంబేలో రెడ్ లైట్ ఏరియా ఉంటుంది. ముంబైలో రెడ్ లైట్ ఏరియా అని ఉంటుంది. ఆ రెడ్ ఏరియాలో మొత్తం కూడా వ్యభిచారులు ఉంటారు. చాలా భయంకరంగా ఉంటుంది పది. మీకు ఎక్కడ కూడా మీకు ఇటువంటి మింగ్స్ పెడతామని కానీ, లేకపోతే ఇటువంటి అవేవి ఉండవు. ఎందుకంటే ఆ ప్రాంతం వేరు, ఆ ప్రజలు వేరు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా వేరు. అయితే నాకు మాత్రం చాలా ఆశగా ఉంది, ఎట్లయినా ముంబై వెళ్ళాలి, ఎట్లయినా ఈ యొక్క రెడ్ లైట్ ఏరియాలో నేను మీకు మీటింగ్ ఏర్పాటు చేయాలి, దేశ సువార్తను ప్రకటించాలని చెప్పి చాలా ఆశ ఉంది. అయితే అప్పుడు నా పరిస్థితి ఏంటంటే, నా దగ్గర 7,500 ఉన్నాయి. అంత 7,500 ఉన్నాయి. నాతో పాటు దాదాపు 12 మంది ఉన్నారు టీం. అంటే దాదాపు ఒక 8 మంది ఆర్కెస్ట్రేషను, ఒక 4 సింగర్స్, ఒక 2 తెలుగు, ఒక 2 హిందీ సింగర్స్ అనమాట. ఇప్పుడు ఈ 12 మందిని నేను బాంబే తీసుకెళ్ళడానికి కనీసం దాదాపు 30-40 వేలు అవుతాయి. ఇప్పుడు నా దగ్గర ఉందా 7,500. మొత్తానికి ఇక 7,500తో ఇక ఇది స్లీపర్ క్లాస్ మొత్తానికి బుక్ చేసేసి ఇక వెళ్ళిపోయామండి బాంబేకి. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియాలో ఒక ఆర్య ఏదో ఒక దాని పేరు కూడా నాకు గుర్తు అవ్వట్లేదు, ఆ యొక్క హాల్ బుక్ చేసాం. హాల్ అంటే అది ఓపెన్ ఎయిర్ అనమాట, ఓపెన్గా ఉండిద్ది. ఇక దాన్ని బుక్ చేసి ఆ ప్రక్కనే ఉన్నటువంటి సిస్టమ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి కూడా అంతా అరేంజ్ చేసేసి మొత్తం రెడీ చేసేసాం. రెడీ చేసిన తర్వాత ఏం జరుగుతుందా ఇక్కడ అని చెప్పి ఇక మనోళ్ళు ఇక మెల్లగా హిందీ పాటలు ప్రారంభించారు. చక్క మంచి మ్యూజిక్ వాయిస్తూ ఉన్నారు.
यीशु लाया है तेरे लिए भरपूर जीवन, तेरे लिए పరిపూర్ణ జీవితం నీ కోసమే. యేసు నీ కొరకు పరిపూర్ణ జీవితాన్ని తీసుకొచ్చాడు అని మనోళ్ళంతా పాటలు పాడుతూ ఉంటే ఆ ప్రక్కన ఉన్నటువంటి ఆ యొక్క వ్యభిచారులందరూ కూడా వచ్చేసారు. ఎంతమంది వచ్చారు తెలుసా? దాదాపు 600 కుర్చీలు వేసాం ఆ రోజు. 600 కుర్చీలు వేసి 600 కుర్చీలు నిండిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక అద్భుతంగా ఈ యొక్క మీటింగ్ జరుగుతూ ఉంటే ఏం జరిగింది తెలుసా అండి? జరుగుతూ ఉండే వెంటనే పోలీస్ జీప్ వచ్చింది. పోలీస్ జీప్ వచ్చి ఎవడరా ఇక్కడ మీ ఇదే అరేంజ్ చేసింది ఎవరు అని అంటే ఆయన అండి. సరే ఇక నన్ను పిలిచారు. చలో అని. పర్మిషన్ ఏదని ఎవరు పెట్టమన్నారు? ఇక్కడ నీకు ఎవడిచ్చాడు పర్మిషను? అసలు నీ కథ ఏంటి? నువ్వు ఎందుకు ఏం చెప్పడానికి వచ్చావు అంటే మత ప్రచారం చేయడానికి వచ్చావా అని చెప్పి ఈ విధంగా నన్ను మాట్లాడి చలో జీప్ ఎక్కాను. సరే నేను ఒకటే మాట చెప్పి మనోళ్ళకి, నేను వెళ్తున్నా, నన్ను తీసుకుపోతున్నారు. నన్ను తీసుకుపోయి చేసేది ఏమి లేదు. ఎందుకంటే నేనేం తప్పు చేయలే, నేనేం నేరం చేయలేదు, నేనేం దొంగతనం చేయలేదు, నేనేం వ్యభిచారం చేయదు, నేనే తప్పు చేయలేదు. నేను చేస్తుంది మంచి పని. కాబట్టి ఒకవేళ నన్ను తీసుకుపోయినా కూడా మహా అయితే జైల్లో వేస్తారు. తర్వాత కొన్ని రోజులు కాళ్ళే వదిలేస్తాను. నాతో చేసే పనేమి లేదు. కాబట్టి నేను వెళ్తున్నా, మీరు మాత్రం ఆపొద్దు. హల్లెలూయా. నేను మాత్రం వెళ్తున్నాను, మీరు మాత్రం ఆపొద్దు అని కానీ ఇక వాళ్ళు మొత్తానికి చలో జీప్ బయట ఇక మొత్తానికి జీపులో ఎక్కేసి ఇక నన్ను తీసి వెళ్ళిపోయి ఆ మెయిన్ రోడ్డు దాకా తీసుకొని వెళ్ళిపోయి ఇక అక్కడ ఆపి నువ్వు దిగో ఇక్కడ ఉంటాను, మేము ఇప్పుడే వస్తామని చెప్పి జీప్ వెళ్ళిపోయే వరకు నేను చాలాసేపు నిలబడ్డా. వస్తారేమో అని ఎంతకి రావట్లా. వాళ్ళు పోయిన వాళ్ళు ఇక అటే పోయారు. ఇక మెల్లగా నేను మళ్ళీ మీటింగ్ దగ్గరికి వచ్చేసాను. మళ్ళీ చక్కగా పాటలు పాడుతూ ఉన్నారు, చక్కగా ఆరాధన చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఇంకొక జీప్ వచ్చింది, మళ్ళీ తీసుకుపోయారు, మళ్ళీ వదిలేశారు, మళ్ళీ వచ్చేసారు. మళ్ళీ ఇక థర్డ్ జీప్ దాదాపు నైట్ 12 ఆ టైంకి వచ్చింది. వచ్చి మళ్ళీ తీసుకుపోయారు. మళ్ళీ నేను ఆ రోడ్డు మీద వదిలేశారు. ఇక్కడే ఉండాను అన్నారు. వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవడునో ఎక్కడికి తీసుకు ఆఖరికి 3 కూడా పోయింది. ఇక అక్కడి నుండి వచ్చిన తర్వాత ఇక ఆరాధన ప్రారంభించి దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉంటే ఆ రాత్రి 600 మంది వ్యభిచారులు 100 మంది మార్చబడ్డారు. ఆ రాత్రి తమ జీవితాల్లో ప్రభువుకు సమర్పించారు. ఆ తర్వాత జరిగిన కార్యం ఏంటో తెలుసా? ఆ ప్రాంతము ఎన్నడూ ఎక్కడ ఏ సేవకుడు లేడు, ఒక మందిరము కూడా లేదు. కానీ ఇప్పుడు 14 మందిరాలు కట్టబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మాటలు చెప్తుంటే నాకు ఎంత సంతోషం అనిపిస్తుంది. ప్రభు కార్యాలు కంటికి కనడవు, చెవికి వినపడవు అని కూడా గోచరము కావు. ఆయన మహత్కార్యములు జరిగించేటువంటి గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా చాలా అద్భుతమైన పరిచర్య జరుగుతూ ఉంది. ఆ తర్వాత ఆ మందిరాలలో జరిగేటువంటి అనేక సభలకు మేము వెళ్ళాము, అనేక సార్లు వాక్యం చెప్పాం, ఆరాధన చేసాం, ఎన్నో పాటలు పాడాం. చాలా అద్భుతంగా ఆ యొక్క ప్రాంతాన్ని కూడా ఇప్పుడు దేవుని యొక్క సువార్త విస్తారంగా ప్రకటించబడుతూ ఉంది. ఇప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటో తెలుసా? ఆ మందిరాల్లో పగలో ఈ స్త్రీలు ఎవరైతే ఈ వ్యభిచార వృత్తిలో ఉన్నారో వాళ్ళందరూ ఉదయం పూట ఫస్ట్ సర్వీస్ అనమాట ఇది. తర్వాత మధ్యాహ్నం ఇంకో సర్వీస్ జరుగుద్ది. ఎవరయ్యా ఈ మధ్యాహ్నం సర్వీస్కి వచ్చేదంటే నపుంసకులు. ఎవరాళ్ళు? నపుంసకులు వస్తారు. వాళ్ళు పాడుతుంటే ఉంటుందండి, వాళ్ళు చప్పట్లు కొడతా పాడుతుంటే మర్చిపోవద్దు. అసలు మన వల్ల కాదు, ఎందుకంటే వాళ్ళు ఇట్లా కొడతారు కదా. వాళ్ళంతా అసలు హిందీలో ప్యారు కరుంగా మే జ్యాదా తుజ్సే ఆరాధన और गहराई से అని వాళ్ళు ఈ విధంగా వాళ్ళు పాడుతా చప్పడుతుంటే ఆరాధన 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 నీకే ఆరాధన 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 ఆరాధన. వాళ్ళు పాట వాళ్ళ వాయిస్లు కూడా చాలా పెద్దగా ఉంటాయి.
వాళ్ళ మనుషులు కూడా ఒక్కొక్కళ్ళు ఎంత ఉంటుంది వేస్తుంది వాళ్ళని చూస్తే. నిజంగా నేను వెళ్ళినప్పుడు వాళ్ళ పాస్టర్జీ అరే ఇట్లా వస్తారు, ఎంత ఉంటారు, వాళ్ళ దగ్గరకు వెళ్ళాలంటేనే భయం అనిపిస్తుంది. వాళ్ళంతా కూడా ఆ విధంగా పాటలు పాడుతూ వాళ్ళు ఆరాధన చేస్తారు, వాళ్ళు ఒక్కొక్క ప్రార్థన చేస్తారండి. నిజంగా ఎంత శక్తివంతంగా ఉంటుంది అసలు. నిజంగా వీళ్ళేనా వాళ్ళు అప్పుడు చూసిన వీళ్ళు అనిపిస్తుంది అనమాట. అంటే చూడండి, ప్రభు యొక్క ఉద్దేశము, ప్రభు యొక్క ప్రణాళిక ఎంత ఉన్నతంగా ఉందో చూసి ఆ యొక్క ప్రజల పట్ల. హల్లెలూయా, హల్లెలూయా. వారి పట్ల కాదు, నా పట్ల కాదు, ఈ రాత్రి ఈ సభలో కూర్చున్నప్పుడు నీవెవరైనా, నీ స్థితి ఏదైనా, నువ్వు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నానో ప్రభువు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, ప్రభువు నీ పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు, ప్రభువు నీ పట్ల ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. అవి నెరవేర్చబడాలంటే ఖచ్చితంగా మనము మన యొక్క జీవితాలు ప్రభువుకి సమర్పించుకోవాలి. మనం ప్రభువుకు లోబడినప్పుడు ప్రభువు మన ద్వారా జీవితాలు ఎన్నో గొప్ప అద్భుత కార్యములు జరిగించగలడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా అనేక ప్రాంతాలకు వెళుతూ ప్రభు యొక్క సువార్త ప్రకటిస్తూ అనేక మందిని దేవుని కొరకు, దేవుని మార్గంలో నడిపించేటువంటి కృపను, భాగ్యమును దేవుడు అనుగ్రహించాడు. ఆ తర్వాత తమిళనాడు రాష్ట్రానికి వెళ్దాము. తమిళనాడు రాష్ట్రంలో కూడా మనం వెళ్ళలేదు, ఇప్పుడు ప్రకటించలేదు కదా, తమిళనాడు పక్కనే ఉంది కాబట్టి వెళ్దామని చెప్పి ఇక మెల్లగా తమిళనాడు వెళ్ళడం ప్రారంభించాం. మొట్టమొదట వేలూరు అనేటువంటి ఆ యొక్క పట్టణానికి వెళ్ళాము. అక్కడ ఒక అన్ని జనుల మధ్య ఈ విధంగా సభ ఏర్పాటు చేసి ఆ రోజు ప్రకటించాం. చాలా అద్భుతంగా జరిగింది. అనేక మంది వారి యొక్క జీవితాలు ప్రభువుకు సమర్పించారు. ఆ తర్వాత ఇక కృష్ణగిరి అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాలి. కృష్ణగిరిలో చాలా కష్టము. కృష్ణగిరి 22 మంది పాస్టర్స్ ఉన్నారు. ఎంతమంది ఏమండి వింటున్నారా? 22 మంది పాస్టర్స్ ఉన్నారు కృష్ణగిరి పట్టణంలో. అయితే కృష్ణగిరిలో ఏ మీటింగ్ జరగదు. కృష్ణగిరిలో ఎక్కడ కూడా మీరు ఓపెన్ మీటింగ్ పెట్టడానికి, ఎక్కడ కూడా మీరు యేసు ప్రభువుని గూర్చినటువంటి ఆ యొక్క పని ఎక్కడ మీరు చేయడానికి వీలు లేదు. ఎందుకంటే కృష్ణగిరి నుండి మధురై దాకా చాలా భయంకరమైన అదొక బెల్ట్ అంటారు దాన్ని. చాలా కష్టము. చాలామంది పాస్టర్స్ మాయమైపోయారు. అంటే ఏమైపోయారో కూడా తెలియదు అనమాట. అంటే ఈ యొక్క దేవుని ప్రేమను ప్రకటిస్తూ ఉంటే వాళ్ళని పట్టుకొని ఇటు తీసుకుపోయారు, ఎక్కడ చేశారు, ఎక్కడ చంపేశారు, ఇప్పుడు వరకు ఆచూకీలే. చాలామంది సేవకులు మనం అనుకుంటాం డిసిఎస్ దినకరన్ గారు ఉన్న ప్రాంతం, పాల్ దినకరన్ గారు ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్రం అసలు మొత్తం తమిళనాడు కూడా క్రైస్తవులు అనుకుంటారు. కానీ మీరు అక్కడికి పోతే అప్పుడు తెలుస్తుంది అసలు ఏంటి కథ అనేది. చాలా దారుణం అండి. తమిళనాడులో సువార్త లేదు. తమిళనాడులో భయంకరమైనటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క కృష్ణగిరిలో ఎట్లయినా కూడా మీటింగు ఏర్పాటు చేయాలని చెప్పి మేము వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మాకు తెలియకుండా రోజు నాకు అసలు తెలియదు, నాకు అసలు అయి కూడా లేదు. ఆ రోజు ఇక ఒక ప్రాంతానికి లేము. వెళ్ళిన తర్వాత దాదాపు చాలామంది ప్రజలు, మీరు ఇక్కడ ఎంతమంది ఉన్నారు, మీకంటే డబ్బులు వచ్చారు. ఆ రోజు మీకంటే డబ్బులు ఉన్నారు, అందరూ అట్లా కూర్చుంటే ఆ రోజు చక్క మంచి సౌండ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసాము. అంటే ఏ బ్యానర్లు ఇటువంటి స్టేజ్లు ఇదంతా కూడా ఏం లేదు, ఉండదు, డైరెక్ట్ అనమాట అంతా. ఇక నేను నిలబడి ప్రకటిస్తూ ఉన్నాను. నాతో పాటు ట్రాన్స్లేటర్ ఉన్నాడు, ఆయన ట్రాన్స్లేట్ చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా ప్రకటిస్తూ ఉంటే కొద్దిసేపటికి తెలిసినటువంటి విషయం ఏంటంటే ఆ రోజు వినాయక చవితి. ఆ రోజు వినాయక చవితి నాకు తెలియదు. ఆ పక్కింటోడు పెద్దగా పాటలు పెట్టింది, నాకు అర్థం కాదు. ఇక ఏంట ఇట్లా జరుగుతూ ఉందని కొద్దిసేపటికి వాళ్ళు పిల్లలు పెట్టడం మానేసి నేను ఇట్లా ప్రకటిస్తూ ఉన్నాను. కొద్దిసేపటికి ఎక్కడి నుండో చాలామంది ఒకేసారి వెనక నుండి వచ్చి మా మీద పడిపోయారు. వెనక నుండి వచ్చి ఒక్కసారి మీద పడిపోయి అటాక్ చేసి భయంకరంగా గురుతూ ఉన్నారు. చాలా భయంకరంగా, చాలా దారుణమైనటువంటి చాలా పెద్ద అటాక్ అనమాట అది. ఇక ఆ విధంగా చేస్తూ ఉంటే మమ్మల్ని ఆ ప్రాంతానికి తీసుకెళ్ళినటువంటి ఒక మా స్నేహితుడు ఒక అతను కింద పడేసి తొక్కేస్తే మొత్తం నడుము ఆ యొక్క స్పైన్ అంతా ఇరిగిపోయింది. ఇప్పుడు ఆ మనిషి అసలు కదలడు, మెదలడు, గింతే. ఇక ఆ తర్వాత నన్ను చాలా దారుణంగా కొడతా ఉంటే మా ట్రాన్స్లేటర్ ఏం చేస్తారు, నన్ను ఇట్లా గట్టిగా వాటేసుకొని నా జనాల్లో నుండి ఇట్లా లాగి, అయ్యా మీరు పరిగెట్టండి అని చెప్పి నన్ను తోసేసి
తోసే వరకు నేను పరిగెత్తా ఉన్నాను. ఆయన్ని పట్టుకొని కొడతా ఉన్నారు, ఆయన కూడా తప్పించుకొని ఆయన కూడా పరిగెడతా ఉన్నాడు. అట్లా పరిగెట్టి ఒక హైవే ఉంటే ఆ హైవే దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఒక పెద్ద ఇట్లా మీకు కనపడుతుంది, మన చర్చ్ ఉంది కదా, అట్లా ఒక పెద్ద హోటల్ ఉంది అక్కడ. అమ్మయ్యా ఏదో హోటల్ ఉందిలే, ఈ హోటల్లోకి వెళ్ళిపోతే మనం తప్పించుకోవచ్చు అని చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ స్టెప్స్ మీద నుండి ఆ యొక్క హోటల్ పైన టెర్రస్ మీదకి వెళ్ళిపోతే, టెర్రస్ మీదకి వెళ్ళేమో ఈ పైనుండి చూస్తూ ఉంటేనండి కొన్ని 100 మంది ప్రజలు రాళ్ళు తీసుకొని వచ్చేసారు. మొత్తం హోటల్ని సరౌండ్ చేస్తారు. ఇక మొత్తం హోటల్ అంతా, హోటల్ చుట్టూ ఇక రాళ్ళు పట్టుకొని ఉన్నారు. మీ హోటల్ పైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని తీసుకురండి కిందకి. వాళ్ళని కిందకి తెస్తారు, రాళ్లతో మీ హోటల్ వెలగొట్టమంటారు. ఇది పరిస్థితి. ఇక అంతే. ఆ హోటల్ స్టాఫ్ వచ్చేసి మమ్మల్ని ఇట్లా మెడ పట్టుకొని ఇట్లా ఆ మిల్లు మీద నుండి అసలు లాక్కొస్తూ ఉంటే అసలు చాలా వేదన, చాలా భయంకరంగా నాకు కన్నీరు గారిపోతా ఉంది. ఏంటి ఇంత భయంకరమైన స్థితికి అట్లా తీసుకొచ్చి కిందకి రాగానే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి RSS అనేటువంటి దానికి ఎవరైతే హెడ్ ఉన్నారో, ఏది ఆ కృష్ణగిరి ఏసయ్యండి రా అంటే ఇక ఆయన నిజంగా దేవుడు ఎవడో ఒకటి మన కొరకు ఖచ్చితంగా నిలబెడతాడండి అక్కడ. అసలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ప్రమాదమో, ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? ఆపండి, ఇక్కడ కాదు అక్కడికి వెళ్దాం, ఇక్కడ కాదని చెప్పి వెంటనే ఆపేసి మమ్మల్ని ఇక పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తానని చెప్పి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లకుండా వాళ్ళ ఆఫీస్ దగ్గరికి తీసుకుపోయారు. అక్కడికి వెళ్ళే వరకు పెద్ద బొమ్మలు, ఒక పక్క కుంకం, ఒక పక్క పసుపు. ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక బట్టలు తీసేసి ఇక ఈ పూస్తారు. బాగా పూసిన తర్వాత ఇక వాటితో కొరడాతో కొడతారు. ఇప్పుడు వాటికి మొక్కపోతు. ఇక మేము రివర్స్ అయిపోయి, ఇదంతా లేదు, ఇవన్నీ మేము చెయ్యం. మీరు పోలీస్ స్టేషన్కి అన్నారు, మీరు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి, ఇవన్నీ మేము చెయ్యం అని చెప్పి రివర్స్ అయిపోయి చాలా భయంకరంగా మేము రివర్స్ అయ్యే వరకే ఇక సరే ఫస్ట్ మనం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్దామని చెప్పి మమ్మల్ని లాక్కొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిపోయారు. స్టేషన్ దగ్గర వెళ్ళిన తర్వాత చూడండి, ఇక వాళ్ళు చెప్తున్నారు, ఇదిగో మా గుళ్ళోకి వచ్చారు, మా దేవతలను తిట్టారు, మా ఆడవాళ్ళని జాకెట్లు చించారు, మా ఆడవాళ్ళని బూతులు తిట్టారు, మా వాళ్ళని అత్యాచారం చేయిపోయారు. ఈ విధంగా చాలా దారుణమైనటువంటి మాటలు చెప్తూ ఉన్నారు. కొన్ని 100 మంది వచ్చేసి, సరే మీరు ఇన్ని చెప్తున్నారు కదా, ఏది మరి ఒక వీడియో అన్న ఏదన్నా ప్రూఫ్ ఏమైనా ఉందా, ఒక వీడియో చూపించండి, లేకపోతే ఒక ఫోటో ఏదన్నా ఉంటే చూపించండి అంటే, ఉంటే కదా చూపిస్తారు. ఏమీ లేదు. ఉన్నది ఏంటి అని అంటే ఒకటే, నేను నిలబడి ప్రకటిస్తూ ఉన్నాను, ట్రాన్స్లేట్ చేస్తూ ఉన్నాను. నేను తెలుగులో చెప్తున్నాను, ఆయన తమిళ్లో చెప్తున్నాడు. ఇవే ఉన్నాయి, అవి చూపించాం. మీరు చెప్పిన దానికి ఒక్కటి కూడా లేదు కదా. వాళ్ళు చేస్తున్నది వేరు, మీరు వారి మీద మోపుతున్నారు. ఏమండి, వీళ్ళు ఎక్కడి నుండో వచ్చారో, మేము నరసింహస్వామిని కొలుస్తాము, మేము మా ఈ యొక్క మేకపోతులు, వాళ్ళంట మేకపోతులు మామూలుగా అయితే ఈ కత్తులతో ఇట్లా బలిస్తారు. పెద్ద కత్తి ఒకటి ఉంటుంది, దాంతో నరుకుతారట. కానీ వీళ్ళు అంటున్నారు, మేము మా పండక్కి మేకపోతున్న నరకము, పళ్ళతో వాటి పీక కొరికి ఆ రక్తం అంతా తాగుతాము. మా దేవుడు మాకు ఏమి అవ్వదు, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, మేము చచ్చిపోము, మాకు ఏదవ్వదో, మాకు దేవుడు ఉంటే వీళ్ళెవరండి ఎక్కడుండో వచ్చి మాకు ఏదో ప్రకటిస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళు చాలా భయంకరంగా, వీళ్ళు ఖచ్చితంగా మీరు వదలడానికి వీలు లేదని చెప్పి చాలా దారుణంగా వాళ్ళు ఇది చేస్తూ ఉంటే, దేవుని మహాకృప ఏంటంటే అక్కడున్న ఆ CISI ఇద్దరు కూడా ముస్లిమ్స్ ఉన్నారు అక్కడ. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? సరే మీరంతా ఉండండి అని చెప్పి మమ్మల్ని వెనక డోరుకు తీసుకొచ్చేసి ఎక్కేసేయండి, మీరు కారు ఎక్కేసి వెళ్ళిపోండి, మీరు ముందుకు వచ్చారంటే ఈరోజు మీరు బ్రతకరు. అసలు మీరు వెళ్ళినటువంటి ప్రాంతం ఏంటో తెలుసా? ప్రతిరోజు ఒక మర్డర్ జరిగిద్ది. ఒక్క మర్డర్ కూడా ఇప్పటి వరకు నో ప్రూఫ్, ఒక్క సాక్ష్యం లేదు, ఒక్కడిని కూడా మేము పట్టుకోలేకపోయాం. బహు భయంకరమైన క్రూరుల మధ్యకి వెళ్ళారు మీరు. అసలు మిమ్మల్ని ఎవడండి అక్కడికి తీసుకుపోయింది? అసలు మీరు ఈరోజు ఇక్కడికి మీరు సజీవంగా వచ్చారంటే అసలు చాలా గొప్ప విషయం. మీరు వెళ్ళిపోండి అనగా నేనే కారు ఎక్కాను.
ఇక అంతే, నాతో పాటు ఇక ఎక్కేశారు కారు. ఇక స్టార్ట్ చేశారండి. ఇక ఎట్లా నడుపుతున్నా నాకే తెలియదు. కృష్ణగిరి నుండి బెంగళూరు 100 కిలోమీటర్లు. 100 కిలోమీటర్లు దాదాపు అరగంట కూడా కాదు, అంటే దాదాపు 160, 170, 180, చాలా భయంకరంగా ఎట్లా తోలుతున్నా కూడా నాకు. ఎందుకంటే వెంటబడతా ఉన్నారు, వెనక నుండి కార్లు వేసుకొని వెంట పడుతూ ఉన్నారు. దొరికితే మాత్రం చంపేస్తారు, కత్తులు తీసుకొని వస్తూ ఉన్నారు. ఇక బెంగళూరు అవుట్స్కట్స్ దగ్గరికి రాగానే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇక మొత్తం చీకటిగా ఉంది. అక్కడ చీకటిగా ఉండే వరకు సర్వీస్ రోడ్లోకి తిప్పేసి సర్వీస్ రోడ్లో నుండి పొలాల్లోకి తీసుకెళ్ళిపోయి మొత్తం ఇక ఏమన్నా ఎటన్నా పోని ఆ పొలాల్లోకి తీసుకెళ్ళిపోయి మొత్తం ఆఫ్ చేసేసి కొద్దిసేపు మౌనంగా ఉండే ఒక అరగంట సేపు. ఆ తర్వాత డ్రెస్ గెటప్ అంతా మార్చేసి ఇక మెల్లగా మాస్క్ పెట్టుకొని, క్యాప్ ఒకటి పెట్టుకొని, షార్ట్లు వేసుకొని ఇట్లా అంతా మార్చుకొని ఇక అక్కడి నుండి మెల్లగా మళ్ళీ వేలూరు వచ్చి కాట్పాడి నుండి అక్కడ నుండి ఆ యొక్క గూడూరు దిగి, గూడూరు నుండి మళ్ళీ ట్రైన్ మారి. ఎందుకంటే వాళ్ళదొక చాలా పెద్ద నెట్వర్క్, భారతదేశం అంతా ఉంది, వాళ్ళు ఎక్కడైనా క్యాచ్ చేస్తారు మనం, చాలా ఈజీ అనమాట. అక్కడ దిగి అక్కడ నుండి ఇంకో ట్రైన్ ఎక్కి అక్కడ నుండి విజయవాడకి ఆ విధంగా ఆ రోజు తప్పించబడ్డాం దేవుని మహాకృపను బట్టి. హల్లెలూయా. ఇదంతా కూడా చాలామంది లైవ్ చూస్తూ ఉన్నారు. స్టీఫెన్ పాల్ అన్న ఫోన్ చేశాడు, ఏం తమ్ముడు ఎంత భయంకరమైన అటాక్. జ్యోతిరాజ్ అన్న ఫోన్ చేశాడు. ఎంతోమంది సేవకులు ఫోన్ చేస్తూ ఉన్నారు, ఏం పర్లేదు మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం, మీరు ధైర్యంగా ఉండండి. హల్లెలూయా. ఆ విధంగా దేవుడు ఎంతో అద్భుత కార్యమును జరిగించి ఆ యొక్క తమిళనాడు రాష్ట్రంలో ఆ తర్వాత కొంతకాలం నన్ను ఆ యొక్క రాష్ట్రానికి ఇంకా రానివ్వలేదు. ఎందుకంటే నా ఫొటోస్, నా యొక్క వీడియోలు అన్నీ కూడా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది ఆ యొక్క తమిళనాడు రాష్ట్రం అంతా. ఇక మళ్ళీ నేను దాదాపు సంవత్సరం పాటు వెళ్ళాల తమిళనాడు రాష్ట్రానికి. మళ్ళీ ఉత్తరప్రదేశ్ వెళ్ళిపోయాం, మళ్ళీ బీహార్ వెళ్ళిపోయాం, మళ్ళీ ఇటువైపు వెళ్ళిపోయి ఆ విధంగా ప్రకటిస్తూ మళ్ళీ ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ దిండిగల్ అనేటువంటి, అంటే దాదాపు మదురై పక్కకే దిండిగల్ తర్వాత మదురై అనమాట. దిండిగల్ అనేటువంటి ఆ యొక్క జిల్లాలో ఆ సిటీలోకి దిగిన తర్వాత మేమిద్దరమే ఉన్నాం. ఈసారి నేను ట్రాన్స్లేటర్ మేమిద్దరం ఇక బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత ఒక హోటల్ రూమ్ తీసుకొని ఇక ఆ హోటల్ రూమ్లో ఉన్నాము. ఇక మేము చాలా ప్రయత్నాలు చేసాం, ఎక్కడికి వెళ్దాం అంటే. విషయం ఏంటంటే మీరు తెలుసుకోవాల్సినటువంటి అసలు సత్యం ఏంటంటే, మేము వెళ్ళే ప్రాంతం మాకు తెలియదు, మేము ఎక్కడికి వెళ్తాం మాకు తెలియదు, మేము ఎవరికి ప్రకటిస్తాం మాకు తెలియదు, మేము ఎటువంటి మనుషుల దగ్గరికి వెళ్తామో మాకు తెలియదు. ఎందుకంటే మనకు లోకల్గా ఎవరు ఉండరు. ఒక అన్నౌన్ ప్లేస్కి, ఒక అన్నౌన్ పీపుల్ దగ్గరికి అట్లానే మనం వెళ్ళి వాళ్ళని కలుసుకొని వారికి ప్రకటించాలి. ఇదనమాట. అంటే చాలా చాలా ప్రమాదంతో కూడుకున్నటువంటి పరిచర్య, ఇది డైరెక్ట్ అటాక్ అనమాట. ఇట్లా దిండిగల్లో దిగిన తర్వాత కొన్ని ప్రయత్నాలు చేసాము, అక్కడిక్కడ వాళ్ళని కలిసాము, ఎక్కడ కూడా మాకు ఏం అవ్వలా. అయ్యా మరి ఇప్పటికే మధ్యాహ్నం అయిపోతూ ఉంది, మళ్ళీ మేము సాయంత్రం మళ్ళీ వెళ్ళిపోవాలి కదా, దయచేసి నీవే ఏదైనా కార్యం జరిగించని నేను ట్రాన్స్లేటర్ ఇద్దరం ఆ యొక్క హోటల్లో మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే ఏం జరిగింది తెలుసండి? పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడు, నువ్వు లే. ఆ స్టెప్స్ మీద ఒక ఇద్దరు స్త్రీలు కూర్చొని ఉన్నారు, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఇక వెంటనే ప్రార్థన ఆపేసి ట్రాన్స్లేటర్ చెయ్యి పట్టుకొని పద, నేను చెప్పిన మాటలు వాళ్ళకి చెప్పాను. ఏం బ్రదర్, నీకెందుకు, నేను చెప్తాను, నువ్వు అక్కడికి పదాను. తీసుకెళ్ళి వాళ్ళతో మాట్లాడి మేము మీ ప్రాంతానికి వస్తామండి, మేము మీకు మంచి మాటలు ప్రకటిస్తాం అదని వాళ్ళతో చెప్పే వరకు వెంటనే వాళ్ళలో ఉన్నటువంటి ఒక స్త్రీ ఏం చేస్తుందంటే, వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియాలో ఉన్నటువంటి ఒక అతనికి కాల్ చేసే వరకు ఆయన మాట్లాడాడు. మంచిదయ్యా, రొంబ సంతోషమయ్యా, మీరు రండి, మీరు మా ప్రాంతానికి రండి అనే వరకు మేమిద్దరం ఇక ఆటో తీసుకొని ఇక వెళ్ళాం. ఇక వెళ్తూ ఉంటే వచ్చామండి, దగ్గరకు వచ్చేసాము. ఇంకొంచెం ముందుకు రండి అని అంటాం. ఇక అట్లా వచ్చే వరకు కరెక్ట్గా ఇక ఎక్కడ ఆగామంటే కరెక్ట్గా కాళికా టెంపుల్ దగ్గర ఆగాం. ఒక పెద్ద కాళికా టెంపుల్ అనమాట, అది గుడి. సరే అయ్యా, మేము ఇదిగో టెంపుల్ దగ్గర నిలబడి ఉన్నాము. ఎవరంటే టెంపుల్లో నుండి బయటకు వచ్చాడు, మాట్లాడుతుంది పూజారి. పూజారి వడక్కం అయ్యా, వాంగ వకారన్ అంటే నమస్తే అండి, రండి కూర్చోండి. సరే ఇక మేము వెళ్ళి కూర్చున్నాము. మేము ఇట్లా పలానా హైదరాబాద్ ప్రాంతం నుండి వచ్చాము, ఇట్లా మేము అనేక ప్రాంతాలకు వెళ్ళి మంచి మాటలు ప్రకటిస్తూ ఉన్నాము, మీకు కూడా కొన్ని మాటలు తెలియజేస్తాం. మన బ్రదరు చాలా మంచి మాటలు తెలియజేస్తారు మీకు అని అంటే,
మంచిదే కదయ్యా, మీరు మంచి మాటలు చెప్తారు. సరే మేము 5 గంటలకు వస్తాము, మీరు ఈ ప్రక్కన ఈ రోడ్డు మీద ఇక్కడ ఉన్న వాళ్ళందరిని కూడా గ్యాదర్ చేయండి అని. సరే అన్న. ఇక అంతేనండి, భలే సంతోషం వేసింది. ఇప్పుడు ఇక ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా భక్తులే. ఇక మేమిద్దరం వెళ్ళిపోయి ఒక హోటల్కి వెళ్ళిపోయి ఒక మోకరించి ఒకటే ప్రార్థన, ఒకటే కన్నీరు, ప్రభువా ఎంతో భయంకరమైనటువంటి స్థలము, ఎంతో భయంకరమైనటువంటి స్థలములో నీ పక్షమున మేము నిలబడబోతూ ఉన్నామయ్యా. నిలబడేది మేమైనా కూడా తండ్రి, నీవే మాలో నుండి ఆ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడయ్యా. ఈరోజు ఏదో ఒక అద్భుత కార్యం జరగాలయ్యా అని ఆ విధంగా బాగా ప్రార్థన చేసుకొని 5 గంటలకు వెళ్ళే వరకు విషయం ఏంటో తెలుసండి, అబ్బా అసలు ఆ స్క్రీన్ ఉంటే బాగుండేది. ఇక్కడ ఒక స్క్రీన్ ఉంటే మీకు వేస్తే తెలిసేది కథ అసలు ఏం జరిగిందో, మర్చిపోద్ది మీకు చూస్తే. వెళ్ళే వరకే రోడ్డు మీద పెట్టలా, ఇది టెంపుల్ ప్రాంగణంలో మొత్తం ఇట్లా కూర్చున్నారు. ఇక అంతా అంటే ఈ గుడి ప్రాంగణంలో ఇక మొత్తం ఇక వెనక ఏమో కాళిక, ఇక నేను ట్రాన్స్లేటర్, పూజారి, ఆ గుడి ప్రెసిడెంట్, ఇక మేము నలుగురు ఒక టేబుల్ వేసారు. ఇప్పుడు మేము అక్కడ నిలబడి ఉన్నాం. ఇప్పుడు ఎదురుగా ఆ నరసింహస్వామి పెద్ద బొమ్మ, త్రిశూలం, వెనక పెద్ద పెద్ద ఇట్లా ఉన్న ఇటు ఇప్పుడు డైరెక్ట్ ఇక వచ్చిన వాళ్ళంతా కూడా చాలా భయంకరం అండి. ఇక మొత్తం అసలు మీకు అంత మామూలుగా ఉండదు. చాలా వాళ్ళకి ఎంత పిచ్చి అంటే అంత పిచ్చి అనమాట. వాళ్ళ మొహం అంతా కుంకుమ పూసుకొని, పసుపు పూసుకొని, అసలు చాలా ఎంత అందమైన వాళ్ళు అయినా కూడా వాళ్ళు చాలా దారుణంగా, అంటే వాళ్ళకి ఇష్టం అది, ఆ ఒక టైప్ ఆఫ్ అదిలో ఉంటారనమాట వాళ్ళంతా. ఇక అట్లా కూర్చున్న వాళ్ళందరూ ఇక వాళ్ళే. ఇక ఇప్పుడు ఇంత గొప్ప అవకాశం దాదాపు అసలు హిస్టరీలోనే ఎవడికి వచ్చి ఉండదు, అంతే చరిత్రలోనే. అప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు ఒక్కసారి ఒక తెలియబడినటువంటి దేవత అనేటువంటి ఒక స్థలంలో నిలబడి, మీరు తెలియకుండా ఎవరినైతే ఆరాధిస్తూ ఉన్నారో ఆ తెలియనటువంటి వాడు ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తుని ప్రకటించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు మాకు వచ్చింది ఇప్పుడు ఆ అవకాశం. ఇప్పుడు ఏం చేయాలి? ఉన్న వాళ్ళందరూ వాళ్ళే. ఇప్పుడు వాళ్ళకి తెలియదు నేనేం ప్రకటిస్తానో తెలియదు. ఇప్పుడు నేను ఏం ప్రకటించాలి? ఇప్పుడు నాకు ఒక పక్క సంతోషం, ఒక పక్క ట్రాన్స్లేటర్ నన్ను చూడటం, నేను ఆయన్ని చూడటం, మేమిద్దరం నవ్వుకోవటం. మళ్ళీ బ్రదర్ ఎన్ని పరిస్థితి, ఇక నేను ఒకటే, బ్రదరు ఆయన చెయ్యి ఇట్లా పట్టుకొని నేను ప్రకటిస్తాను, మీరు ప్రకటించండి. హల్లెలూయా. నేను ప్రభు ప్రేమను ప్రకటిస్తాను, ప్రభు యొక్క గొప్పతనాన్ని ప్రకటిస్తాను. మీరు ఏది దాచకుండా మీరు ఉన్నట్టుగా ఈరోజు ట్రాన్స్లేట్ చేయాలని. హల్లెలూయా. అంతేనండి. ఇక మొదలుపెట్టాం ఇద్దరం, మెల్లగా మొదలుపెట్టి ఇక యేసు ప్రభు ఎవరు? యేసు అనగా రక్షకుడు. ఈ రక్షకుడు పరిశుద్ధుడైన దేవుడు, పాపం ఎరుగని దేవుడు, సర్వ మానవాళిని పాపము నుండి, శాపము నుండి విడిపించడానికి ఆయన పరలోక సింహాసనమును విడిచిపెట్టి ఈ లోకానికి నరవతారిగా వచ్చి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి ఆయన అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేక ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యములు జరిగించి సర్వ మానవాళి కొరకు ఆయన కలువరి శిలువలో తన ప్రాణమును పెట్టి పాప పరిహారార్థమై తన యొక్క పరిశుద్ధ రక్తమును చిందించిన ఏకైక దేవుడు, ఆకాశము క్రింద ఇయ్యబడిన మరి ఏ నామమున మీకు రక్షణ లేదు, ఒక్క యేసు మాత్రమే మిమ్మల్ని రక్షించగలడని ఇక ప్రకటించడం ప్రారంభించే వరకే. హల్లెలూయా. ఇక ప్రజలందరూ అప్పుడు దాకా కొంచెం బాగున్న వాళ్ళు ఇక సీరియస్ కండిషన్లోకి వచ్చేసారు. ఇక అంతా చాలా సీరియస్గా చూస్తూ ఉన్నారు. ఇక వాళ్ళు ఎంత సీరియస్గానో చూడండి. ఇక మొదలైన తర్వాత ఇప్పుడు సగం మునిగిన తర్వాత సలేంటని, అంతేనా కాదా? ఇప్పుడు సగం చెప్పేసా స్టోరీ, ఇంకా భయం ఎందుకో, ఇంకో సగం చెబితే అయిపోయింది. ఆ తర్వాత ఇంకేమన్నామని కదా. మనం అన్నిటికీ డిసైడ్ అయ్యే వచ్చేసాం. ఉంటే ఉంటాం, పోతే పోతాం, అంతే. ప్రభు కొరకు సచ్చినా మంచిదే, ప్రభు కొరకు బ్రతికినా మంచిదే. ఇక ఆ విధంగా
ప్రకటించడం ప్రారంభించి ఇంత ప్రేమ కలిగిన దేవుడు నిన్ను విడిపించి పరలోక రాజ్యం ఇవ్వగలిగినటువంటి ఆ గొప్ప దేవుడు ఎంతమంది కావాలి అనగానే అందరు చేతులు ఎత్తారంటే 2 చేతులు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే 2 చేతులు ఎత్తారో వెంటనే నా పక్కన ఉన్న పూజారి లెగిసాడు పైకి, నా పక్కన నా ప్రెసిడెంట్ లెగిసాడు. వీళ్ళు ఎప్పుడైతే లెగిసారో వెంటనే వాళ్ళు చేతులు దించేశారు. అంటే వాళ్ళు లెగిసారు కదా, ఏమనుకుంటారో అని భయపడిపోయి మళ్ళీ దించేశారు. నేను మళ్ళీ ఏం చెప్పాను తెలుసా, ఎవరు నిలబడ్డా పర్లేదు, నీకెందుకు ఎత్తా అనగానే మొత్తం ఎత్తారు చేతులు మళ్ళీ. హల్లెలూయా. అంతే, మీ కొరకు ఒకే ఒక ప్రార్థన చేస్తానని చెప్పి ఆ సాయంకాలం ప్రార్థన చేసి వాళ్ళందరూ అసలు ఎంత సంతోషించారంటే వాళ్ళంతా వచ్చి కొంతమంది ఆ స్త్రీలు వచ్చిన ఈ చీక్స్ ఇట్లా పట్టుకొని ఆ బుగ్గలు పట్టుకొని, అయ్యా నాకు 70 సంవత్సరాలు ఇంతవరకు ఎవడు చెప్పలేదు మాకు ఇటువంటి మాటలు, ఇదిగో నేను పుట్టిన దగ్గర నుండి ఇంత ప్రేమ కలిగిన దేవుడు ఈ లోకంలో ఉన్నాడని సత్యము మాకు తెలీదు, మేము పుట్టిన దగ్గర నుండి ఇదే, ఇక వేరేదేమి మాకు తెలియదయ్యా, మేము ఎప్పుడు ఇక్కడే ఆడుకున్నాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడే, ఇక మా జీవితం అంతా కూడా ఇక్కడే. అయితే ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి ట్విస్ట్ ఏంటో తెలుసా, ఈ విధంగా ప్రకటిస్తూ ఉండగా ప్రతి కాళికా టెంపుల్లో కూడా ఒకడు ఉంటాడు, బలి ఇవ్వటానికి మేకలను తీసుకెళ్తారు కదా, ఆ మేకలు నరికేవాడు ఒకడు ఉంటాడు. ఇక నేను ప్రకటిస్తూ ఉంటే ఆ కాళిక పాదాల దగ్గర ఉన్నటువంటి కత్తి తీసుకొని వచ్చాడు. కత్తి తీసుకొని రాగానే ట్రాన్స్లేటర్ చూశాడు. వెంటనే, బ్రదర్ వాడు కత్తి తీసుకొచ్చాడు అన్నాడు. వాడు కత్తి తీసుకొచ్చిన పర్ల నీకెందుకు ఆబ్బాక, నువ్వు మాత్రం వాడు కత్తి తెచ్చిన పర్ల, వాడు చంపిన పర్ల, నువ్వు మాత్రం ఆబ్బాక అని చెప్పి అదే విధంగా ప్రకటిస్తూ ఉంటే తెచ్చిన కత్తి తీసుకెళ్ళి మళ్ళీ ఆడే పెట్టేసి వాడు ఇట్లా చేతులు కట్టుకొని వచ్చి నా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా ఆ వ్యక్తి కూడా మార్చబడ్డాడు. ఆ ప్రాంతం నుండి వెళ్ళేటప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలకు మేము ప్రార్థన చేసాం, అనేక కుటుంబాలను మేము దర్శించాం, అనేక గృహాలకు వెళ్ళి ప్రార్థన చేసాం. ఎంతో గొప్ప అద్భుత కార్యాలు దేవుడు జరిగించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదండి, దాదాపు ఎన్నో వందల జిల్లాల్లో ఎన్నో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన నామమే ఆశ్చర్యకరమైన నామం. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి ఆశ్చర్య కార్యములు జరిగించగలిగినటువంటి అంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాము. కాబట్టి అటువంటి శక్తివంతమైన కార్యములు మన జీవితంలో జరగాలంటే ఖచ్చితంగా దేవుని కొరకు మనం నిలబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నిలబడితే ఖచ్చితంగా దేవుడు నీ కొరకు అద్భుతాలు చేస్తాడు, దేవుడు నీ కొరకు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, దేవుడు నీ కొరకు ఏదైనా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. ఈ విధంగా దేవుడు భారతదేశంలో అనేక ప్రాంతాలకు తోడుకొని వెళ్ళి చాలా బలమైనటువంటి కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. అయితే నాకున్నటువంటి ఒకే ఒక ఆశ, దేవుడు ఇచ్చినటువంటి దర్శనం ఏంటంటే, ఇప్పుడు నా వయస్సు 38 సంవత్సరాలు, నాకు 38 ఏళ్ళు. నేను ఇప్పుడు ఇంకెంతకాలం బ్రతుకుతానో నాకు తెలియదు, ఎంతకాలం ఉంటానో నాకు తెలియదు, ఏమవుద్దో నాకు తెలియదు. కానీ నేను ఒకే ఒక ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా, నేను ఈ లోకాన్ని విడిచిపెట్టక మునిపే, నేను చనిపోక మునిపే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాకు నేను వెళ్ళాలి, ప్రతి జిల్లాలో నేను నిలబడాలి, ప్రతి జిల్లాలో భయంకరమైనటువంటి ఆ యొక్క పాపముల శాపముల బ్రతుకుతున్నటువంటి మానవాళికి నీ యొక్క ప్రేమను ప్రకటించాలయ్యా. ఈ భారతదేశము యేసుకు సొంతమవ్వాలని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అదే నా ఆశ. కాబట్టి మీరు కూడా దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేస్తారు? ఏమండి, నాకేమో డబ్బులు అవసరంలా, ఏం కోరుతున్నారు మిమ్మల్ని చెప్పాలి, ప్రార్థన చేయాలి కదా. ఏమని ప్రార్థన చేస్తారో చెప్పాలి. నీ సేవకునికి నీ క్షేమం దయచేయి, వాడబడుతున్నా బలంగా, క్షేమం కొరకు ప్రార్థన చేయండి. హల్లెలూయా. దేవుని యొక్క అభిషేకము కొరకు ప్రార్థన చేయండి, దేవుని యొక్క శక్తి బలము కొరకు ప్రార్థన చేయండి మా కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా
దేవుడు అనేక ప్రాంతాలకు తోడుకు వెళ్ళి బహుబలముగా తన మహిమ కొరకు వాడుకుంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదండి, ఒకప్పుడు అది తినడానికి ₹1 బిళ్ళ లేనటువంటి పరిస్థితి, రూపాయి కొరకు హైదరాబాద్ రోడ్ల మీద తిరిగినటువంటి పరిస్థితి. కానీ దేవుడు అద్భుత రీతిగా దీవించి ఆ తర్వాత దాదాపు ఇప్పటికీ 175 జిల్లాలు తిరగడానికి దాదాపు 30 కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పటికి. హల్లెలూయా! ఎన్ని కోట్లు? వేసుకునే కోట్లు కాదు. ఏం కోట్లు? 30 కోట్ల రూపాయలు. హల్లెలూయా! కొట్టండి, చప్పట్లు కొట్టరా. ఒకప్పుడు ₹1 బిళ్ళ లేదు, ఇప్పుడు కొన్ని కోట్లు. నాయిగా నేనేం సంపాదించాల, కానీ దేవుడు అద్భుత రీతిగా సహాయం చేస్తూ చాలా బలముగా నడిపిస్తూ ఉన్నాడు. ఈ విధంగా దేవుడు ఎప్పుడైతే తన కార్యాలు చేయడం ప్రారంభించాడో అప్పటి నుండి నాకు కూడా తెలుసు కదా ఆకలి బాధ. నాకు కూడా తెలుసు ఆకలి అంటే ఎట్లా ఉండిద్దో, లేకపోతే ఒంటరి స్థితి ఎట్లా ఉండిద్దో, లేకపోతే ఇటువంటి పరిస్థితులను చూసి వచ్చాను. కాబట్టి ఇక నేను అప్పటి నుండి ఏం చేస్తూ ఉన్నానంటే, హైదరాబాద్లో ఒక 100 లెపర్సీ ఫ్యామిలీస్ ఉంటాయి, అంటే కుష్టు వ్యాధిగ్రస్తులు ఒక 100 కుటుంబాలు ఉంటాయి హైదరాబాద్ శాంతినగర్లో. అప్పటి నుండి వాళ్ళని ఏం చేస్తున్నాడు, ప్రతి నెల వాళ్ళకి కావలసినటువంటి అన్ని రకాల సరుకులు ప్రతి నెల దాదాపు 11 సంవత్సరాల నుండి వారికి సహాయం చేస్తూ వస్తూ ఉన్నాం. హల్లెలూయా! అంత మాత్రమే కాదు, ఈ రోడ్ల మీద ఉండేటువంటి ఆ అడుక్కునేటువంటి భిక్షగాళ్ళు ఉంటారు కదా, అటువంటి వారికి ఆహారము, అటువంటి వారికి బట్టలు, అటువంటి వారికి ఆ యొక్క బ్రెడ్లు, ఫ్రూట్స్, ఈ విధంగా అనేక రకాలుగా వారందరూ కూడా సహాయం చేయడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తూ నడిపిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, కానీ ఈ యొక్క వచ్చినటువంటి ఆ యొక్క కరోనా లాక్డౌన్లో అసలు చాలామందికి తినడానికి ఆహారమే లేదు. కానీ ఆ 2 సంవత్సరాల్లో ఆ రోడ్ల మీద విజయవాడ, తర్వాత తెనాలి, పొన్నూరు, ఈ 3 పట్టణాల్లో ఉన్నటువంటి అనేక మంది ఆ యొక్క రోడ్ సైడ్ ఎక్కడెక్కడో నార్త్ ఇండియా నుండి ఎక్కడెక్కడ నుండో ఆ పనుల కోసం వచ్చేసి ఆ లాక్డౌన్లో మిగిలిపోయారు. రోడ్ల మీద, ఫుట్పాత్ మీద, లేకపోతే రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో కొన్ని వందల మంది మిగిలిపోయారు. ఇటువంటి వారికి ప్రతిరోజు మధ్యాహ్నం ఏమో చికెన్ బిర్యానీ, నైట్ ఏమో వెజిటేరియన్ రైస్. ఈ విధంగా ఆ 2 సంవత్సరాలు మేము వారికి సహాయం చేయడానికి దాదాపు 48 లక్షలైనవి. ఆ విధంగా దేవుడు 48 లక్షలు దేవుడు వారి కొరకు ఖర్చు పెట్టేటువంటి భాగ్యమును అనుగ్రహించాడు. హల్లెలూయా! 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 చూడండి, ఈ విధంగా ఎన్నో, 1 కాదు 2 కాదు, దేవుని పరిచర్యలోనికి దేవుడు తీసుకొని వచ్చిన తర్వాత, దేవుడు బలపరిచిన తర్వాత ఆయన చేస్తున్నటువంటి కార్యాలు 1 కాదు 2 కాదు, చాలా ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగిస్తూ దేవుడు ఎంతో బలముగా తన మహిమ కొరకు బహు బలముగా వాడుకుంటూ ఉన్నాడు. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా! కాబట్టి పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఎవరు పిలిచిన వాడు? ఎవరు పిలిచింది? ఎవరండి పిలిచిన వాడు? యేసయ్య. పిలిచిన వాడైనటువంటి యేసయ్య నమ్మదగిన వాడు. ఆయన మాట తప్పేవాడు కాదు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చేటువంటి గొప్ప దేవుడు. కాబట్టి ఈ రాత్రి ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఎవరైనా, నీ స్థితి ఏదైనా, నువ్వు ఒకప్పుడు ఎక్కడో ఉన్నావు, కానీ ఇప్పుడు దేవుని సన్నిధానంలో ఉన్నావు. ఒకప్పుడు నీ బ్రతుకు వేరు, ఈ రోజు నీ యొక్క బ్రతుకు వేరు. ఒకప్పుడు నీకున్నటువంటి సాక్ష్యం వేరు, ఇప్పుడు నీకున్న సాక్ష్యం వేరు. ఒకప్పుడు నీకు మారు మనసు లేదు, ఒకప్పుడు నీకు రక్షణ లేదు, ఒకప్పుడు నీకు బాప్టిజం లేదు, ఒకప్పుడు నీకు దైవ సన్నిధి లేదు. ఒకప్పుడు ఎక్కడో పాపములో వ్యర్థమైనటువంటి వాటితో మనం సహవాసం చేస్తూ ఉన్నాం. కానీ అటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలను దర్శించి దేవుడు తన యొక్క సన్నిధానమునకు నడిపించాడంటే ఆయన ఎటువంటి వాడు చెప్పాలి అందరూ? నమ్మదగిన వాడు. ఖచ్చితంగా నీ కొరకు ఆయన నిలబడతాడు. ఖచ్చితంగా నీకు ఏది కావాలో ఖచ్చితంగా ఆయన నీకు అనుగ్రహించగలడు. ఒకవేళ నీ యొక్క బాధ ఏదైనా తీర్చగలిగినటువంటి సమర్థుడు, శక్తివంతుడు యేసయ్య మాత్రమే. హల్లెలూయా! హల్లెలూయా! కాబట్టి నీవు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నీవు నమ్మితే దేవుని మహిమను చూడగలవు. కాబట్టి రాత్రి నేను ఒక 2 మాటలు మీకు తెలియజేస్తాను. మనం ఎంతకాలం అవుతూ ఉంది మారు మనస్సు పొంది, ఎంతకాలం అవుతూ ఉంది క్రైస్తవులుగా మనం పిలువబడుతూ, ఎంతకాలం అవుతూ ఉంది దేవుని మందిరానికి వెళుతూ, ఎంతకాలం అవుతూ ఉందో మనం ప్రార్థించడం ప్రారంభించి, ఎంతకాలం అయింది? ఒక్కసారి మనము ఆ యొక్క కాలాన్ని ఒక్కసారి మనం పరీక్షించుకొని, ఇంతకాలం నుండి మనం క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నామే,
ఇంతకాలం నుండి మందిరానికి వెళ్తూ ఉన్నాం, ఇంతకాలం నుండి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మన ప్రార్థన ద్వారా మనం ఎంతమందిని మార్చగలిగామో, మన ప్రార్థన ద్వారా ఎంతమంది విడుదల పొందారు, మన ప్రార్థన ద్వారా కనీసం నీ కుటుంబం అన్న మార్చబడిందా, నీ భర్త మారాడా, నీ బిడ్డలను మార్చబడ్డారా, నీ తల్లిదండ్రులను మార్చబడ్డారా? ఒకవేళ మార్చబడకపోతే నువ్వు 30 సంవత్సరాల నుండి క్రైస్తవురాలిగా జీవించినను నీ యొక్క భక్తి జీవితం వృధా. ఎందుకంటే అందులో శక్తి లేదు, నువ్వు చేసే ప్రార్థనలో విశ్వాసం లేదు, నీ ప్రార్థనలో ఒక పట్టుదల లేదు, నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన ద్వారా ఏ కార్యాలు జరగట్లేదు. కాబట్టి మనము నమ్మినటువంటి దేవుడు ఆయన మహత్కార్యములు చేసేటువంటి గొప్ప దేవుడు. కాబట్టి ఇటువంటి గొప్ప దేవుడు, మన రక్షకుడు, ఆయన మనం ఆరాధిస్తూ ఉన్నాము. కాబట్టి ఆయనను కలిగిన వ్యక్తులుగా మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఏది అడుగుతావో అది ఖచ్చితంగా జరగాల్సిందే. హల్లెలూయా. జరగట్లేదు అనంటే దానికి కారణం ఎక్కడుంది? ఆ కార్యం ఏది జరగట్లేదంటే దాని అర్థం ఏంటి? ఎక్కడ లోపం ఎక్కడుంది? దేవుల్లోనా? కార్యాలు చేసే దేవుల్లోనా? ప్రార్థించే మనలోనా? ఎక్కడుందండి? మనలోనే. ఎందుకుంటావు అదే పరిస్థితులు? ఎంతకాలం నుండి ఉంటావు? ఎంతకాలం నుండి ఏడుస్తావు? ఎంతకాలము? చాలాసార్లు ఊరికే ఏడుస్తూ వాళ్ళకి చెప్పుకుంటూ అట్లానే ఉంటాం మనం. కానీ దానికి గల కారణం ఏంటంటే ఆ కార్యము జరగాలనేటువంటి ఆశ మనలో లేదు. ఒకవేళ ఆశ ఉంటే ఖచ్చితంగా ఆశ ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడో? ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఇప్పుడు నేను భారతదేశం అంతా తిరగాలి, భారతదేశం అంతా సువార్త ప్రకటించాలి, అనేక మంది ప్రజలను దేవుని కొరకు సంపాదించాలనేటువంటి ఒక బలమైన ఒక దర్శనాన్ని కలిగి నేను ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉన్నాను. కాబట్టి భయంకరమైన పరిస్థితులు వచ్చినను, ఎటువంటి అవంతరాలు ఉన్ననో దేవుడు చాలా బలముగా నా చేయి పట్టుకొని ఆయన చాలా వేగముగా నన్ను తీసుకొని వెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నాకున్నటువంటి ఆశను బట్టి నేను ప్రార్థిస్తూ ఉన్నాను. కాబట్టి దేవుడు నాకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ విడుదల పొందాలి, ఒకవేళ మా పరిస్థితులు మారాలి, ఒకవేళ మా కుటుంబ స్థితి మారాలి, ఒకవేళ నా భర్త మారాలి, నా భార్య మారాలి, మా యొక్క పరిస్థితులను మార్చబడాలనేటువంటి ఆశ నీకు ఉన్నట్లయితే ఈ రాత్రి అదే ఆశతో, అదే విశ్వాసముతో, నిజమైన పట్టుదల కలిగి ఈ రాత్రి దేవుని సన్నిధానంలో ఆయన పాదాల మీద పడి మనం ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా ఈ రాత్రి దేవుడు మీ జీవితాల్లో గొప్ప విడుదల అనుగ్రహించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నమ్మదగినవాడు, ఆయన నమ్మదగిన కార్యములు జరిగించేవాడు. మన కొరకు ప్రాణమే పెట్టాడండి. మన కొరకు ఏం చేస్తాడు? ప్రాణమే పెట్టిన దేవుడు ఇవన్నీ చేయలేడా? ఇవన్నీ తీయలేడా? ఇటువంటి కార్యాలు జరిగించలేడా? ఖచ్చితంగా జరిగించగలడు. నేనే దానికి నిదర్శనం. జరిగిస్తున్నాడు, దానికి సాక్ష్యం నేనే, సజీవ సాక్ష్యం. నేను బ్రతికున్నాను, ఒక సాక్ష్యము. ఎప్పుడో చనిపోవాల్సింది, ఇంకా బ్రతికున్నాను అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు నన్ను బ్రతికించి ఈరోజు ఎంతో బలముగా తన మహిమ కొరకు వాడుకుంటూ ఉన్నాడు. ఆయన వాడుకోగలడు, ఆయన బలపరచగలడు, ఆయన అభిషేకించగలడు, ఆయన మన ద్వారా తన కార్యములు జరిగించగలడు. దానికి సాక్ష్యము నేనే. నేను మార్చబడ్డాను. నేను ప్రభు కొరకు ఇప్పుడు దేశమంతా తిరుగుతూ ఉన్నాను, ప్రభు మహిమను ప్రకటిస్తూ ఉన్నాను. ఇప్పుడు నువ్వు ఎంతకాలం అయింది మార్చబడి? ఎంతమందికి ప్రకటించావు? ఎంతమందిని ప్రభు మార్గంలోనికి నడిపించగలిగావు? ఎన్ని కుటుంబాలు నీ ద్వారా మార్చబడ్డాయి? చేతులు ఎత్తండి. నేను నా కుటుంబం అంతా మార్చబడ్డామండి అన్నవారు చేయొద్దండి. ఇంకెవరు లేరు మా కుటుంబంలో మారాల్సిన వాళ్ళు, అందరూ మారిపోయారు అన్నవాళ్ళు. ఒక్క ఆమె ఎత్తింది, అది అక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఇక మిగిలిన వాళ్ళందరూ లేదా? మిగిలిన కుటుంబాల్లో ఉన్నారు కదా, ఒకళ్ళు కాదు కొన్ని వందల మందే ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఏం చేయాలి మనం? నేను చెప్పగలుగుతా ధైర్యంగా, నేను మార్చబడ్డా, నా కుటుంబం అంతా మారిపోయింది. హల్లెలూయా. నేను మారాను, నా కుటుంబం మారిపోయింది, నా భార్య మారిపోయింది. నా భార్య నేను చేసుకున్నటువంటి భార్య, వారు కూడా అన్యులే, వారు కూడా విగ్రహారాధనలో ఉన్నటువంటి వారే. కానీ ప్రభు ఆశ్చర్య రీతిగా వారిని కూడా దర్శించి బాగు చేశాడు, వారిని కూడా మార్చాడు. ఈరోజు నాతో కూడా పరిచర్య చేస్తూ ఉంది. నా భార్య ఉద్యోగ రీత్యా తాను గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తూ ఉంది, ఆ పని చేస్తూ ఉంది. దేవుని యొక్క పరిచర్యలు కూడా నాతో కూడా ఆమె ముందుకు వెళుతూ ఉంది. కాబట్టి
ఆయన నమ్మదగిన వాడు కాబట్టి మనము ఈ రాత్రి మన జీవితాలను సమర్పించుకొని నువ్వు ఏదైతే ఈ రాత్రి ప్రభు సన్నిధిలో అడుగుతావో ఆ కార్యము ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో జరిగించబోతూ ఉన్నాడు. నమ్మిన వారి దగ్గరగా దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేద్దామా ప్రార్థన చేద్దామా? నిలబడండి దయచేసి అందరం. దయచేసి అందరం నిలబడదాం. దయచేసి అందరం రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తుదాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. ఎవరిని చూడొద్దు. నీ ప్రక్కన ఎవరున్నా కూడా వారితో నీకు పని లేదు. ఇప్పుడు నీ ముందు దేవుడు ఉన్నాడు, నీ ముందు ప్రభువు ఉన్నాడు, నీ ముందు నీ రక్షకుడు ఉన్నాడు, నీ ముందు నిన్ను మార్చగలిగినటువంటి వాడు ఉన్నాడు, నీ ముందు మీ యొక్క బ్రతుకులను కట్టే దేవుడు ఉన్నాడు, నీ ముందు నీకున్నటువంటి సమస్యలను విడిపించేటువంటి దేవుడు మాత్రమే ఉన్నాడు. ఆయన వైపు ఈ రాత్రి మనము చూద్దాం. మనుషుల వైపు చూస్తే ఏది రాదండి. మనుషుల వైపు చూస్తే ఏ కార్యాలు జరగవో. ఈ రాత్రి దేవుని వైపు చూద్దాం కొద్ది నిమిషాలు. నీవెవరైనా నీ యొక్క నిజ స్థితి ఏంటో, నీకున్నటువంటి సమస్య ఏంటో, నీకున్నటువంటి పరిస్థితి ఏంటో, నీకున్నటువంటి బాధ ఏంటో, ఎటువంటి కష్టములో ఉన్నావో, ఎటువంటి వ్యాధి బాధలతో ఉన్నావో, ఎటువంటి నష్టములో ఉన్నావో, ఎటువంటి అవమానము, ఒకవేళ కుటుంబం సరిగా లేదా, ఒకవేళ భార్య భర్తల మధ్య సఖ్యత లేదేమో, ఒకవేళ బిడ్డల మాట వెనుక ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నారని ఏడుస్తూ ఉన్నావో, ప్రియ తల్లి, ప్రియ చెల్లి, అమ్మా, అయ్యా, ఈ రాత్రి ఆ ప్రేమ కలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఈ రాత్రి ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. అయ్యా తండ్రి, ఇదిగో నేను ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నాను అయ్యా, నేను ఇటువంటి కష్టంలో ఉన్నానయ్యా, ఇటువంటి నష్టంలో ఉన్నానయ్యా. లేకపోతే అయ్యా ఎంతో కాలం నుండి ప్రభువా నేను ఇటువంటి పాపములు బ్రతుకుతూ ఉన్నానయ్యా, ఇటువంటి దొంగగా ఉన్నాను, నేను మోసగానిగా ఉన్నాను, మోసగతిగా ఉన్నాను, నేను అనేక మందిని మోసగించాను, నేను వ్యభిచారిగా ఉన్నాను, నేను నరహంతకుడిగా ఉన్నాను, నేను వ్యర్థమైనటువంటి అపవిత్రతలో బ్రతుకుతూ ఉన్నాను, ఎవరికి తెలియదు అనుకుంటూ ఉన్నాను. కానీ ప్రభువా నీవు ఆకాశము నుండి తేరి చూస్తూ ఉన్నావయ్యా. నీవు సమస్త మెరిగినటువంటి దేవుడు తండ్రి. ప్రభువా నీ కంటికి కనబడినటువంటి సృష్టమేది లేదయ్యా. ప్రభువా మా హృదయ అంతరంగమును ఎరిగినటువంటి గొప్ప దేవుడు నాయనా తండ్రి. ఈ రాత్రి ప్రభువా తండ్రి నీ వైపు చూస్తూ ఉన్నానయ్యా తండ్రి. కనికరించయ్యా, కనికరించు నాయన, కృప చూపించు ప్రభువా. ఈ రాత్రి నాయన మా జీవితాలు మార్చబడాలయ్యా, మా జీవితాల్లో ఉన్నటువంటి కష్టము తొలగిపోవాలయ్యా, మా జీవితాల్లో ఉన్నటువంటి నష్టము తొలగిపోవాలి నాయన తండ్రి. దయచేసి సహాయం చేయవా. ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండదు. ఇంతవరకు ప్రభువు నీతో మాట్లాడాడు. నీ కొరకే, నిన్ను మార్చడానికే, నీ జీవితంలో కార్యము జరిగించడానికి ఎంతోమంది విడుదల పొందుతూ ఉన్నారు. నీవెందుకు విడుదల పొందలేకపోతూ ఉన్నారు? ఒకవేళ అవిశ్వాసం ఉందేమో, అపనమ్మిక ఉందేమో, ఎన్నోసార్లు బలమైన వాక్యములు ప్రకటించబడుతున్నదో పాటించలేకపోతూ ఉన్నావేమో. ఈ రాత్రి ఆ యొక్క అవిశ్వాసమునకు స్పష్ట చెప్పు, అపనమ్మికను విడిచిపెట్టు. ఈ రాత్రి ప్రభు వైపు చూడయ్యా. యేసయ్యా కనికరించు నాయనా, యేసయ్యా కనికరించయ్యా, విడిపించే యేసయ్యా, యేసయ్యా. ఓ యేసయ్యా నీకే స్తోత్రం నాయనా. ప్రభువా నీకే వందనాలు. యేసయ్యా యేసే నిరక్షణ, యేసే నిరీక్షణ, యేసే
నిరీక్షణ యేసే నిరీక్షణ కళ్ళల్లో కన్నీరెందుకు గుండెల్లో దిగులెందుకు ఇక నీవు కలత చందకు నెమ్మది లేకున్నదా గుండెల్లో గాయమైనదా ఇక అవి ఉండబోవుగా కళ్ళల్లో కన్నీరెందుకు గుండెల్లో దిగులెందుకు ఇక నీవు కలత చందకు నెమ్మది లేకున్నదా గుండెల్లో గాయమైనదా ఇక అవి ఉండబోవుగా యేసే నిరీక్షణ యేసే నిరీక్షణ యేసే నిరీక్షణ యేసే నిరీక్షణ హోరు గాలుల వలె సముద్రపు అలల వలె తరంగముల వలె శ్రమ వెంబడి శ్రమ కష్టము వెంబడి కష్టము నష్టము వెంబడి నష్టము అవమానము వెంబడి అవమానము నిందలు కరువు ఖడ్గములు బహు భయంకరమైన వేదనకరమైన పరిస్థితులు నిన్ను పట్టి పీడిస్తున్నవేమో ఒకవేళ నిన్ను ముంచివేయాలని ప్రయత్నిస్తున్నవేమో రాత్రి ఒక్కసారి నిన్ను రక్షించగలిగినప్పుడు యేసు వైపు చూడు యేసయ్యా 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 ఈ రాత్రి నన్ను జ్ఞాపకం చేస్తాయా ఈ రాత్రి ప్రభువా నీ సహాయం కొరకునైనా నేను ప్రభువా నీ సహాయం రాలిగనైనా నీ కొరకు ఎదురు చూస్తున్నానయ్యా నీవు సహాయం చేస్తావని నీవు రక్షిస్తావని నీవు విడిపిస్తావని నీవు తండ్రి మా జీవితాల్లో ఉన్నటువంటి ఆ శాపాలను తొలగిస్తావని ఆశతో ఎదురు చూస్తున్నానయ్యా ఓరుగాలు వీచగా తుఫానులు చెలరేగగా మాట మాత్రం సెలవీయగా నిమ్మళమాయనుగా ఓరుగాలు వీచగా తుఫానులు చెలరేగగా మాట మాత్రం సెలవీయగా నిమ్మళమాయనుగా యేసే నిరీక్షణ భయము చందకు నీవికా యేసే నిరీక్షణ కలత చందకు నీవికా కళ్ళల్లో కన్నీరెందుకు గుండెల్లో దిగులెందుకు ఇక నీవు కలత చందకు నెమ్మది లేకున్నదా గుండెల్లో గాయమైనదా ఇక అవి ఉండబోవుగా యేసే నిరీక్షణ యేసే నిరీక్షణ యేసే నిరీక్షణ యేసే నిరీక్షణ. చివరిగా ప్రార్థన చేయబోతూ ఉన్నానమ్మా. అయ్యా మరి కొన్ని నిమిషాలు సమయం మీకు ఇవ్వబడుతూ ఉంది. ఈ రాత్రి ప్రార్థన చేయి. నువ్వు ఈ రాత్రి వచ్చిన స్థితిలో వెళ్ళడానికి వీలు లేదు. ఏదో ఒక కార్యాన్ని నువ్వు పొందుకోవాల్సిందే. ఏదో ఒక కార్యము దేవుడు నీ జీవితంలో జరిగించాలి. అటువంటి పట్టుదల కలిగిన ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి మొర్రపెట్టు దేవుడు, మొర్రపెట్టు. యేసయ్యా ప్రభువా, ప్రభువా ఎంతో కాలం నుండి పాపములో బ్రతుకుతూ ఉన్నానయ్యా, నన్ను క్షమించనాయ్. ఎంతో కాలం నుండి అబద్ధములో, మోసములో, వ్యర్థమైనటువంటి వాటిలో బ్రతుకుతూ ఉన్నానయ్యా. దయచేసి ప్రభువా నన్ను క్షమించు నాయన. ప్రభువా నన్ను మార్చయ్యా. ప్రభువా నీ కార్యములు నా జీవితాల్లో జరిగించయ్యా. ప్రభువా నీవే లేకపోతే నాయన, నీవే రాకపోతే తండ్రి, నీవు మార్చకపోతే మా బ్రతుకులు ఎట్లా మారుతాయ్యా.
ప్రభా నీ కృప లేకపోతే మేము ఎట్లయ్యా, నీ ప్రేమ లేకపోతే మాకెట్లయ్యా? మాకు సహాయం చేసేది ఎవరయ్యా? మాపై ప్రేమ చూపించేది ఎవరయ్యా? మాకు ప్రభు నీ వంటి వాత్సల్యము, నీ వంటి కరుణ మాపై ఎవరయ్యా చూపించేది? ప్రభు నీవు తప్ప ఈ లోకములు తండ్రి మాకెవరున్నారయ్యా? ఈ రాత్రి ప్రభు నేను మమ్మల్ని జ్ఞాపకం చేసుకోలే, ఈ రాత్రి మమ్మల్ని దాటిపోవద్దు నాయన తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరు ప్రార్థనాపూర్వకంగా ఉంటూ ఉండగా ఈ రాత్రి ప్రార్థన చేసుకుందా. రాత్రి ప్రార్థన చేసుకుందా. యేసయ్యా ఈ రాత్రి ప్రభువా నీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాం నాయన. ఎంత ఆశ్చర్యమైన రీతిలో ప్రభువా ఆశ్చర్య కార్యములు జరిగిస్తూ ఈ రాత్రి ప్రభువా మాతో నువ్వు మాట్లాడినందుకు నీకు వందనాలు తెలుస్తూ ఉన్నాం నాయన. నిన్ను నమ్మిన వారిని ఎందుకు సిగ్గుపరచలని వాగ్దానం చేసిన వాడవయ్యా. మాతో ఉండేవాడు నాయన. మమ్మల్ని బలపరుస్తానన్నావు, మమ్మల్ని నడిపిస్తానన్నావు, మమ్మల్ని పోషిస్తానన్నావు, మమ్మల్ని ఆదరిస్తానన్నావు, మమ్మల్ని ధైర్యపరుస్తానన్నావు, మమ్మల్ని స్పష్టపరిచే యెహోవా రాఫా నేనే అన్నటువంటి గొప్ప దేవుడు నాయన తండ్రి. రాత్రి ప్రభు అనేక మంది ప్రభు నీ సన్నిధానంలో ఉన్నారయ్యా. అనేక మంది ఎక్కడెక్కడ నుండో వచ్చారయ్యా. అనేకులు ప్రభు ఎటువంటి పరిస్థితుల్లో బ్రతుకుతూ ఉన్నారో నీకు తెలుసు నాయన. ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య, ఒక్కొక్కరు ఒక్కొక్క వేదన, ఒక్కొక్కరు ఒక్కొక్క అనారోగ్యము, ఒక్కొక్క అవమానము, నిందలు, భయంకరమైన కష్టాలు నీ బిడ్డలు బ్రతుకుతూ ఉండగా ఈ రాత్రి ప్రభు నీ బలమైన హస్తమును తండ్రి బిడ్డలపై చాచునాయినా. నీ బలమైన హస్తం ఇప్పుడే వారిపై ఉండును గాక. యేసు నామములో ప్రతి ఒక్క వ్యక్తి తాకబడును గాక, విడుదల కలుగును గాక, ప్రతి సమస్య తొలగిపోవును గాక, ప్రతి బలహీనత యేసు క్రీస్తు నామములో నీ దేహములను విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నా తండ్రి. కనికరించు నాయనా. ఎందరైతే పాపములో ఉన్నారో ఇప్పుడే నీ పరిశుద్ధ రక్తమును వారిపై ప్రోక్షించమని వేడుకుంటూ ఉన్నాం, పరిశుద్ధపరచమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. వారి జీవితాలను మార్చాయో ఆ పాత రోత జీవితం వారిలో ఉండటానికి వీలు లేదు. నూతనమైన వ్యక్తులుగా మార్చబడాలి తండ్రి. ప్రభు ఎన్ని కుటుంబాలలో అయితే నాయన ఆ యొక్క సాతాను సంబంధమైనటువంటి ఆ శాపము వెంటాడుతూ ఉందో, ప్రతి విధమైన శాపము యేసు క్రీస్తు నామములో కుటుంబాల నుండి తొలగి పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాం. యేసు నామములో విడుదల కలుగును గాక. కలిపిని రేపుతున్న కుటుంబాలలో సఖ్యత లేకుండా, సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, నానా విధములుగా బాధిస్తూ ఉన్నటువంటి ప్రతి విధమైన దురాత్మ శక్తులు ఆ కుటుంబాలను ఇప్పుడే విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాం. యేసయ్య కనికరించయ్యా. ప్రభువా ఈ రోజు నుండి అయినా నీ బిడ్డల జీవితాల్లో ఒక నూతనమైన కార్యములు జరుగునుగాక. నూతనమైన సంతోషాన్ని నీ బిడ్డలు అనుభవించుదురుగాక. నూతనమైన మేళ్ళు వారి జీవితాల్లో సమృద్ధిగా కలుగునుగాక. కృప చూపించి నడిపించమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఈ ప్రాంతంలో పరిచర్య చేస్తున్నటువంటి నైనా నీ సేవకుడు సాల్మన్ గారిని, చైతన్య గారిని, తన కుటుంబాన్ని ప్రభువా నీ ఏడంతల అద్భుత అభిషేకించి నీ మహిమ కొరకు బహు బలముగా వాడుకోనమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఈ చుట్టుప్రక్కల ప్రాంతాలనైనా ఒక మహిమకరమైనటువంటి పరిచర్య చేసే కృపను, భాగ్యమును దయచేయమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ ప్రాంతంలో ఇంకా ఎందరైతే విడిపించబడలేదో, ఈ గ్రామాలలో ఇంకా ఎందరైతే నీకు త్వరగా జీవిస్తూ ఉన్నారో, ఈ శబ్ద యంత్రం ద్వారా వింటున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తినైనా తమ జీవితాలు నీకు అప్పగించును గాక. వారి జీవితాలు మారిపోవును గాక. ఇక్కడ ఉన్నటువంటి సంఘ సరిహద్దులు విశాలపరచబడును గాక. కొన్ని వందల మంది ప్రజలు వచ్చుదురు గాక, నిన్ను ఆరాధించుదురు గాక. నూతనమైన కార్యములు ఈ ప్రాంతాలలో జరుగును గాక. కృప చూపించయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మాకు ఇచ్చినటువంటి నాయన ఈ అద్భుతమైన సమయాన్ని బట్టి నీకే వేలాది వందనాలు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. అల్పుణ్ణి, అయోగ్యుని, ఎందుకు పనికిరానటువంటి నాయన నన్ను ప్రభువా నీవు తండ్రి బలపరిచి ఈ విధంగా నీ మహిమ కొరకు వాడుకుంటుంది. అందుకు నీకు వందనాలయ్యా.
నా తుది శ్వాస వరకు తండ్రి నీ సేవలో నన్ను వాడుకొనమని, నన్ను బలపరచమని, అనేక ప్రాంతాలకు నైనా నన్ను లాక్కొని వెళ్ళమని, నీ కొరకు వాడుకొనమని వేడుకుంటున్నా తండ్రి. నీవే కృప చూపించయ్యా ప్రభువా. నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే మరొక మారు తండ్రి ఈ ప్రాంతానికి వచ్చి నీ బిడ్డలతో కలిసి ఆరాధించే భాగ్యమును దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. బిగ్గరగా చెప్తాం ఆమేన్, 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 ఆమేన్.